పురుస్తున్నాను. కాసేపు మనము దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ఆ తదుపరి కొన్ని అంశాల కొరకై భారంగా ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి సంఖ్యాకాండం 23వ అధ్యాయం 20వ వచనాన్ని క్షమించండి. యూదా పత్రిక 11వ వచనం. యూదా పత్రిక ఒకే ఒక అధ్యాయం మనకు యూదా పత్రిక నందు కనబడుతుంది. యూదా పత్రికలో నుంచి 11వ వచనం. అయ్యో వారికి శ్రమ, వారు కయ్యూను నడిచిన మార్గమును నడిచిరి, బహుమానము పొందమనని బిలాము నడిచిన తప్పు త్రోవలో ఆతురముగా పరిగెత్తిరి. లేఖన భాగాన్ని కొంచెం గమనించగలిగితే భక్తుడు తెలియపరుస్తున్నటువంటి మాట, బిలాము నడిచిన తప్పు త్రోవలో వారు నడిచిరి. బిలాము నడిచినటువంటి తప్పు త్రోవనందు వారు నడిచారు, తప్పు త్రోవలో వారు నడిచారు అని భక్తుడు తెలియపరుస్తూ ఉన్నాడు. మరొక మాటను కూడా మీరు గమనించండి. 2 పేతురు 2వ అధ్యాయం 15వ వచనం. 2 పేతురు తిన్నని మార్గమును విడిచి బేయరు కుమారుడైన బిలాము పోయిన మార్గమును బట్టి త్రోవ తప్పిపోయిరి. గమనించండి, బిలాముల గురించి మాట్లాడుతున్నటువంటి సంగతులు, బిలాముల గురించి మాట్లాడుతున్నటువంటి దేవోక్తి. బిలాము త్రోవ తప్పిపోయాడు, బిలాము తప్పు త్రోవలో వెళ్ళాడని ప్రభు లేఖనాలు సెలవిస్తున్నాయి. బేయరు కుమారుడైన బిలాము తప్పు త్రోవలో వెళ్ళాడు. తప్పు త్రోవనందు బిలాము వెళ్ళాడు అని ప్రభు లేఖనాలు సెలవిస్తున్నాయి. బిలాము వెళ్ళిన త్రోవలోనే మరికొందరు వెళ్ళి నశించిపోయారని ప్రభు లేఖనాలు సెలవిస్తున్నాయి. బిలాము అనబడిన ఈ వ్యక్తి తప్పు త్రోవలో వెళ్ళాడు. జాగ్రత్తగానండి, బిలాము అనబడిన ఈ వ్యక్తి తప్పు త్రోవలో వెళ్ళాడు, తప్పు త్రోవలో వెళ్ళాడు. ఇదే వ్యక్తి తప్పు త్రోవలో వెళితే మరికొందరంట ఆ బిలాము వెళ్ళిన తప్పు త్రోవలోనే మరికొందరు వెళ్ళి నశించిపోయి, ఆ బిలాము వెళ్ళినటువంటి తప్పు త్రోవలోనే మరికొందరు వెళ్ళి నశించిపోయారు అని ప్రభు లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. ఆ మాట ఎక్కడ కనబడుతుంది మనకు? యూదా పత్రికలో ఆ మాట చదవండి. బిలాము నడిచిన తప్పు త్రోవలో ఆతురముగా పరిగెత్తిరి, కోరాము చేసినట్లు తిరస్కారం చేసి. బిలాము నడిచిన తప్పు త్రోవలో ఆతురముగా నడిచిరి, కింద వారందరూ నశించిపోయిరి. బిలాము నడిచిన తప్పు త్రోవలో, బిలాము అనబడిన ఈ వ్యక్తి ఒక తప్పు త్రోవలో వెళ్ళారు, మరికొందరు అదే తప్పు త్రోవలో వెళ్ళి నశించిపోయారని ప్రభు లేఖనాలు సెలవిస్తున్నాయి. మీరు ఇందాక చదివినటువంటి పేతురు 2 పేతురు 2:15లో కూడా అదే మాట మనకు కనబడుతుంది. మరొకసారి ఆ మాట చదవండి. తిన్నని మార్గము అనగా ఒక మంచి మార్గమును విడిచి బేయరు కుమారుడైన బిలాము పోయిన మార్గములో వెళ్ళి త్రోవ తప్పిపోయిరి. ప్రైజ్ ది లార్డ్. చెప్పగట్టిగా హల్లెలూయా. బిలాము అనబడిన ఒక వ్యక్తి తప్పు త్రోవలో వెళ్ళాడంట. బిలాము అనబడిన ఈ వ్యక్తి తప్పు త్రోవలో వెళ్ళారు, మరికొందరు ఇంకొంతమంది అదే బిలాము నడిచినటువంటి తప్పు త్రోవలో వెళ్ళి త్రోవ త్రప్పిపోయి నాశనమైపోయారని ప్రభు లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. బిలాము ఒక తప్పు త్రోవలో వెళ్ళాడు, ఆ తప్పు త్రోవలోనే మరికొంతమంది నడిచారు, బిలాము నశించిపోయాడు. ఆ తప్పు త్రోవలో బిలాము నడిచినటువంటి త్రోవలోని మరికొందరు నడిచి వారు కూడా నశించిపోయారని ప్రభు లేఖనాలు సెలవిస్తున్నాయి. నా ప్రియమైనటువంటి వారులారా, బిలాము నడిచిన తప్పు త్రోవలో
బిలాము నడిచినటువంటి తప్పు త్రోవలో ఈరోజు నీవు నేను వెళ్ళకూడదు. బిలాము ఏ తప్పు త్రోవలో అయితే వెళ్ళాడో, ఏ తప్పుడు మార్గాలలోకి వెళ్ళాడో, ఏ తప్పుడు బాటనైతే బిలాము ఎంచుకున్నాడో, ఆ తప్పుడు మార్గంలోకి మనం ఈరోజు వెళ్ళకూడదు. ఆ తప్పుడు త్రోవలోనికి మనము వెళ్ళకూడదు. ఆ తప్పుడు మార్గాన మనము నడవకూడదు. ఇంకా మీరు గమనించాలి, అదే బిలాము నడిచిన మార్గంలో మరికొందరు నడిచారంట. బిలాము ఏ తప్పు మార్గంలో అయితే నడిచాడో, బిలాము ఏ తప్పు త్రోవలో అయితే వెళ్ళాడో, అదే తప్పు త్రోవలో మరికొందరు నడిచి నశించిపోయారని ప్రభు లేఖనాలు సెలవిస్తున్నాయి. ఈరోజు ఈ మాటలు వింటున్న నా ప్రియ దైవజనమా, బిలాము నడిచిన తప్పు త్రోవలో మనము నడవకూడదని, బిలాము నడిచినటువంటి ఆ తప్పుడు బాటలో మనము కూడా నడవకూడదని ప్రభు ఈరోజు నీతో నాతో మాట్లాడనై ఉన్నాడు. అందుకే బిలాము అనబడిన ఈ వ్యక్తి గురించి లేఖనాల్లో రాయబడి ఉన్నది. ప్రభు బైబిల్లో రాయబడిన ప్రతి వ్యక్తి జీవితంలో నుంచి మనం నేర్చుకోవాల్సిన పాఠం ఎంతో కొంత ఉండనే ఉంటుంది. ఒక వ్యక్తి గురించి బైబిల్ గ్రంథంలో రాయబడి ఉందంటే, ఆ బైబిల్ గ్రంథంలో రాయబడిన ఆ వ్యక్తి జీవితంలో నుంచి మనము నేర్చుకోవాల్సింది, మనకు అవసరమైనది, మనము నేర్చుకోవాల్సిన పాఠం ఏదో ఒకటి ఉంటుంది. కనుకనే ఒక వ్యక్తి గురించి బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంటుంది. అలాగనే బిలాము అనబడిన వ్యక్తి గురించి బైబిల్ గ్రంథంలో రాయబడింది. ఈ బిలాము నుంచి మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటయ్యా అంటే, ఈ బిలాము అనబడిన వ్యక్తి ఒక తప్పు త్రోవలో నడిచాడు. తప్పు త్రోవలో బిలాము నడవడాన్ని బట్టి నాశనాన్ని కొని తెచ్చి పెట్టుకున్నాడు. అదే త్రోవలో మరికొందరు నడిచారు, వారు కూడా నాశనాన్ని తెచ్చిపెట్టుకున్నారు. ఈరోజు నీవు నేను నేర్చుకోవాల్సిన పాఠం ఆ బిలాములో నుంచి, ఆ తప్పు త్రోవలో మనం నడవకూడదు. బిలాము నడిచిన తప్పు త్రోవలో మనం నడవకూడదు. బిలాము వెళ్ళిన బాటలో మరికొందరే నశించినట్టుగా మనము కూడా ఆ తప్పు త్రోవలో వెళ్ళకూడదని, ఆ తప్పుడు మార్గాల్లో మనం వెళ్ళకూడదని, ఆ తప్పుడు బాటలో మనం నడవకూడదని, బిలాము జీవితంలో ఉన్న ఆ తప్పుడు మార్గాన్ని మనము కూడా ఎన్నుకోకూడదని ప్రభు నీకు నాకు తెలియపరచనై ఉన్నాడు. ఏంటి బిలాము వెళ్ళినటువంటి తప్పుడు త్రోవ? ప్రైజ్ ది లార్డ్. ఏంటి బిలాము వెళ్ళినటువంటి చెడు మార్గము? బిలాము వెళ్ళినటువంటి ఆ తప్పుడు బాట ఏంటి? ఎందుకు బిలాము ఏ తప్పు త్రోవలో వెళ్ళాడు? బిలాము ఏ తప్పుడు మార్గంలో వెళ్ళాడు? ఏ తప్పు త్రోవలో బిలాము నడిచాడు అని మనము తెలుసుకునే ముందు, దానికంటే ముందుగా ఇంతకీ బిలాము ఎవరు, బిలాము ఎవరు అనే దాని గురించి మీకు తెలియపరుస్తాను. చూడండి, బిలామును గురించి మనము తెలుసుకోగలగాలంటే సంఖ్యాకాండం 22వ అధ్యాయం 1వ వచనం నుంచి మనకు బిలాము గురించి మనకు కనబడుతుంది. బిలామును గురించి మనకు కనబడుతుంది. ఎవరయ్యా ఈ బిలాము అంటే, పేయోరు కుమారుడు. ఎవరండి? చదవండి. మీరు ఇందాక యూదా పత్రికలోను పేతురు పత్రికలో చదవలేదా? ఎవరి కుమారుడు? పేయోరు కుమారుడైన బిలాము. బేయోరు కుమారుడైన బిలాము. ఇతను బేయోరు కుమారుడు. ఇతను ఊరేదయ్యా అంటే ఆరాము. ఏ ఊరండి? ఆరాము. ఆరాము ఊరు వాడైన బిలాము. ఇతని జాతి ఏదయ్యా అంటే అరాము జాతికి చెందినవాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఆరాము జాతికి చెందినవాడు ఈ బిలాము. ఆరాము ఊరివాడైన బిలాము, బేయోరు కుమారుడైన బిలాము. ఇప్పుడు బేయోరు కుమారుడు బిలాము. తండ్రి గారి పేరు మనకు తెలిసిపోయింది. తండ్రి గారి పేరు ఏ పేరు? బేయోరు. ఊరి తెలిసిపోయింది. ఏ ఊరు? ఆరాము. ఈ ఆరాముకు మరొక పేరు ఉంది, పెద్దన్నరాము. ఈ పెద్దన్నరాముకి, ఇదే ఆరాముకి ఇంకొక పేరు ఉంది, సిరియా. ఇదే ఆరాముకు మరొక పేరు ఉంది, హారాము. హారాము, ఆరాము, పెద్దన్నరాము, ప్రజెంట్ సిరియా. ఇప్పుడు దీనిని సిరియా అని పిలుస్తూ ఉన్నారు. ఇదే ఆరాములో అబ్రాహాము యొక్క తండ్రి గారును అబ్రాహాము కుటుంబం అంతా నివసించారు. ఈ హారాము అనబడిన ప్రాంతంలోనే అబ్రాహాము యొక్క కుటుంబ సభ్యులందరూ ఇక్కడ నివాసం చేశారు. ఇదే హారాములోనే అబ్రాహాము యొక్క తండ్రి గారైన తేరోహు మరణించడం జరుగుతుంది. ఇక్కడ అబ్రాహాము తండ్రి అయిన తేరోహు మరణించిన తర్వాతే అబ్రాహాము అక్కడ నుంచి బయలుదేరి కానా అనబడిన ప్రాంతానికి వెళ్తాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్.
ప్రైజులు అర్థమవుతుంది కదా నా మాటలు. తేరోగు అనబడిన వ్యక్తి ఇక్కడ మరణిస్తాడు. మరణించిన తర్వాత అక్కడి నుంచి అబ్రహాము కానాను అనబడిన ప్రాంతానికి వస్తాడు. ఈ ఆరామీయుడైనటువంటి వాడు బిలాము. హారాము ప్రాంతానికి చెందినవాడు బిలాము. అరాము జాతికి చెందినవాడు బిలాము. ప్రైజ్ ది లార్డ్. పేరు తెలిసిపోయింది. ఏ ప్రాంతము? ఆరాము అనబడిన ప్రాంతము. కాదు మీరు వెనకల్ల ప్రకటన గ్రంథం చివరి మ్యాప్లో మీకు కనబడుతుంది. ఆరాము అనే బోర్డు మనకు కనబడుతుంది. జాతి తెలిసిపోయింది. ఏ జాతి? అరామీ జాతికి చెందినవాడు. ఇతడు ఏం చేసేవాడు? ఈ బిలాము ఏం చేసేవాడు? ఈ బిలాము అనబడిన వ్యక్తి ఒక గొప్ప ప్రవక్త అండి. ఒక గొప్ప ప్రవక్త, ఒక శక్తి కలిగిన ప్రవక్త. ఏది మాట్లాడితే, ఏది పలికితే అది జరిగేటువంటి ఒక గొప్ప ప్రవక్త. ఈ ప్రవక్తి నేను పెట్టిన పేరు ఇంటర్నేషనల్ ప్రవక్త. అంటే ఆ ప్రాంతంలో ఒకే ఒక ప్రవక్త మనకు కనబడతాడు. ఆ వ్యక్తి అరామీయుడైనటువంటి బేయేరు కుమారుడైన బిలాము. ఇతను ఒక గొప్ప ప్రవక్త, చాలా గొప్ప ప్రవక్త అండి. చాలా గొప్ప ప్రవక్త, చాలా ఉన్నతమైన ప్రవక్త. ఇంకా ఈ ప్రవక్త అంట దేవుడితోనే మాట్లాడేవాడంట. చూడండి పరిశుద్ధ గ్రంథంలో మీరు సంఖ్యాకాండం 22వ అధ్యాయం 8-9 వచనాన్ని కూడా గమనిస్తే, సంఖ్యాకాండము 22వ అధ్యాయం అతడు వారితో ఈ రాత్రి ఇక్కడనే ఉండుడి. యెహోవా నాకు సెలవిచ్చిన మాటలను నేను తిరిగి వచ్చి మీతో చెప్పుదునెను. అప్పుడు మోయాబు అధికారులు బిలాము వద్ద బస చేసి, దేవుడు బిలాము వద్దకు వచ్చి నీ యొద్దనున్న ఈ మనుషులు ఎవరని అడుగుగా, బిలాము దేవునితో ఇట్లనెను, సిప్పోరు కుమారుడైన బాలాకును మోయాబు రాజు చిత్తరించుము. ఒక జనము ఐగుప్తు నుండి బయలుదేరి వచ్చును. వారు భూతలమును కప్పుచున్నారు. నీవు ఇప్పుడే వచ్చి నా నిమిత్తము వారిని శపింపుము. చాలండి. ఇక్కడ మీరు గమనించగలిగితే బిలాము ఎంత గొప్ప ప్రవక్త అంటే, బిలాము ఎంత శక్తి కలిగిన ప్రవక్త అంటే, దేవునితో ముఖాముఖిగా మాట్లాడేటువంటి ప్రవక్త. బిలాము దేవునితో ముఖాముఖిగా మాట్లాడే ప్రవక్త అండి. ఎంత గొప్ప ప్రవక్తో చూడు, మీరు గమనించండి. మంచి మాటలు చెప్తాను మీకు ఈరోజు. బిలాము ముఖాముఖిగా మాట్లాడే ప్రవక్త. దేవునితో ముఖాముఖిగా మాట్లాడే ప్రవక్త అంటే అతను ఎంత గొప్పవాడై ఉండాలా? అతని స్థితి ఎంత గొప్పదై ఉండాలా? దేవునితో ముఖాముఖిగా మాట్లాడుతున్నాడు. దేవునితో మాట్లాడుతున్నటువంటి గొప్ప ప్రవక్త అండి ఈ బిలాము. ఇంకా బిలాము గురించి చెప్పిన సంఖ్యాకాండం 22:18. అందుకు బిలాము బాలాకు తన ఇంటను వెండి బంగారములను నాకు ఇచ్చినను, కొద్ది పని అయినను గొప్ప పని అయినను చేయనట్లు నేను నా దేవుడైన యెహోవా నోట మాట మీరలేను. నేను నా దేవుడైన యెహోవా నోటి మాట మీరను. కాబట్టి చాలండి. బిలాము అనబడిన ఈ వ్యక్తి ఒక గొప్ప ప్రవక్తగా మనకు బైబిల్ గ్రంథంలో కనబడతాడు. ఏది పలికితే అది జరిగేస్తున్నటువంటి గొప్ప ప్రవక్తగా బిలాము మనకు కనబడతాడు. ఇంకా బిలాములో ఉన్నటువంటి మరొక లక్షణం ఏంటంటే దేవునితో ముఖాముఖిగా మాట్లాడేటువంటి గొప్పవాడండి. దేవునితో ముఖాముఖిగా మాట్లాడేటువంటి గొప్పవాడు బిలాము. మోషే మనకు కనబడతాడు దేవుడితో ముఖాముఖిగా మాట్లాడినట్టుగా. మరల బిలాము మనకు కనబడుతున్నాడు దేవునితో ముఖాముఖిగా మాట్లాడుతున్నటువంటి వ్యక్తి. ఇంకా ఈ బిలాము అంట దేవుని మాటను మీరని వాడంట. ఎంత గొప్పవాడో! దేవుని మాటను మీరని వాడి బిలాము. దేవుడు ఒక మాట చెప్తే, దేవుడు ఒక పలికితే ఆ మాటకు కట్టుబడి ఉండేవాడు, ఆ మాటను చవదాటని వాడు, ఆ మాటని మీరని వాడు ఈ బిలాము అండి. మాట మీరని వాడు, దేవుని మాటకు కట్టుబడి ఉండేవాడు, దేవుని మాటను అనుసరించి నడిచేవాడు, దేవుని మాటను వినగలిగిన వాడు ఈ బిలాము. ఎన్ని మంచి లక్షణాలు బిలాములో ఉన్నాయో చూడండి, ఇది గమనించండి. బిలాము దేవుని ప్రవక్త, ఒక ఉన్నతమైన ప్రవక్త, ఒక గొప్ప ప్రవక్త బిలాము. ఇదే బిలాము
దేవునితో ముఖాముఖిగా మాట్లాడేటువంటి స్థితి కలిగిన వాడు, దేవునితో ముఖాముఖిగా మాట్లాడుతున్నవాడు ఇదే బిలాము దేవుని మాటను మీరని వాడు. దేవుని మాటను మీరని వాడు. దేవుని మాటను మీరనంట. ఆ దేవుని మాటకు లోబడి ఉంటాడు, దేవుని మాటకు కట్టుబడి ఉంటాడు. ఇంతటి గొప్పవాడండి బిలాము అనబడిన వ్యక్తి. అయితే మీకు ఇందాక చదివించానే యోధా పత్రిక 11వ వచనములో బిలాము నడిచిన తప్పు త్రోవ, మీరు గమనించండి. బిలాము నడిచిన తప్పు త్రోవ. ఇంకా 2 పేతురు 2:15లో అనేకులు ఇదే బిలాము నడిచిన తప్పు త్రోవలో నడిచి నశించిపోయి అనే మాటను మీకు మొదట్లో చదివించాను, ప్రారంభంలో మీకు చెప్పాను. ఇప్పుడు మీకు అర్థమవుతుందా? బిలాము నడిచిన తప్పు త్రోవంట. బిలాము ఒక తప్పుడు త్రోవలో నడిచి నశించిపోయాడట. అదే త్రోవలో అనేక మంది నడిచి నశించిపోయారంట. మరి బిలాము జీవితాన్ని ఒకసారి గమనిస్తే ఎంత బాగుందో చూడండి. బిలాము జీవితాన్ని గమనిస్తే ఎంత బాగుంది. గొప్ప ప్రవక్త, ఏది పలికితే అది జరుగుతుంది. దేవునితో ముఖాముఖి మాట్లాడేటువంటి ప్రవక్త, దేవుని మాటను మీరనేటువంటి ఈ బిలాము ఏ తప్పు త్రోవలో నడిచారంటారు? తప్పుడు త్రోవలోకి ఎలా వెళ్ళాడంటారు? తప్పుడు మార్గాలు, తప్పుడు బాటలో నడవడానికి ఎలా నడిచారని ఆలోచించాలి మనం. అంత గొప్ప ప్రవక్త, అంత ఇంటర్నేషనల్ ప్రవక్త, అంత శక్తి కలిగిన ప్రవక్త, అంత బలమైన ప్రవక్త, దేవునితో ముఖాముఖిగా మాట్లాడేవాడు సహితం, దేవుడు మాటను మీరనటువంటి గొప్ప మనసున్నోడు, దేవుని మాటను కట్టుబడి ఉన్నటువంటి వాడు. అలాంటి బిలాము గురించి యూదా భక్తుడు అంటాడు, బిలాము తప్పుడు త్రోవలో నడిచెను. పేతురు అంటాడు, అదే తప్పుడు త్రోవలో, బిలాము నడిచిన తప్పు త్రోవలో చాలా మంది నడిచి నశించిపోయారు. ఇంతకు బిలాము నడిచిన తప్పు త్రోవ ఏంటి? బిలాము నడిచిన తప్పు త్రోవ ఏంటో ఈరోజు మనం తెలుసుకుందాం. ఏ త్రోవలో బిలాము తప్పు నడిచాడో, ఏ తప్పు బాటలో బిలాము నడిచాడు, ఏ తప్పుడు మార్గంలో బిలాము నడిచాడో, నీవు నేను ఆ తప్పు త్రోవలో నడవక యుందుముగాక. ఆ బాటలో మనము నడవక యుందుముగాక. ప్రియులారా, బిలాము ఒక అన్యుడండి. ఇశ్రాయేలీయుడు కాదు, యూదుడు కాదు, ఒక అన్యుడు బిలాము. అన్యుడైన బిలాముకు దేవుడు ఎంత గొప్ప ఆధిక్యతనిచ్చాడు. అన్యుడైన బిలాముకి ఎంత గొప్ప ధన్యతనిచ్చాడు. అన్యుడైన బిలాముకి ఎంత ఉన్నతమైన స్థితినిచ్చాడు. అన్యుడైన బిలాము గొప్ప ప్రవక్తగా దేవుడు దీవించాడు. అన్యుడైన బిలాముతో దేవుడు ముఖాముఖిగా మాట్లాడుతున్నాడు. దేవుడు అన్యులలో నుంచి బిలాముని ఏర్పరచుకున్నాడు. అన్యులలో నుంచి బిలాముని ఎన్నుకున్నాడు. అన్యులలో నుంచి బిలామును కోరుకున్నాడు. ఇంతకీ బిలాము ఏ ప్రాంతపు వాడు? అరాము ప్రాంతంకు చెందినవాడు. ఈ అరాము ప్రాంతానికి చెందినటువంటి బిలాము దగ్గరికి దేవుడి గురించి ఎలా తెలుసుకోగలిగాడు? దేవుని గురించి ఎలా తెలుసుకోగలిగాడు? యెహోవా దేవుని యొక్క సామర్థ్యతను ఎలా గుర్తెరిగి ఒక గొప్ప ప్రవక్తగా మార్చబడ్డాడని ఆలోచించగలిగితే, బైబిల్ గ్రంథంలో ఊరు అనే ప్రాంతంలో జన్మించాడు అబ్రహాం. ఊరు అనే ప్రాంతంలో నివసించేవారు తెరేహు, అబ్రహాం. తెరేహు కుమారుడు అబ్రహాం. వీరు నేరుగా ఒకరోజు దేవుడు, అబ్రహామా, నీవు ఉన్నటువంటి ప్రదేశాన్ని, పట్టణాన్ని, ప్రాంతాన్ని విడిచిరా, నిన్ను ఆశీర్వదిస్తాను, దీవిస్తానంటాడు. మొత్తానికి అబ్రహాం యొక్క తండ్రి తెరేహు బయలుదేరి ఆరాము అనే ప్రాంతానికి వస్తారు. ఆరాము అనే ప్రాంతంలో కొన్ని దినములు ఈ అబ్రహాం యొక్క తండ్రి తెరేహు బ్రతుకుతారు. కొన్ని దినములు ఉంటారు. నేను అనుకుంటాను అబ్రహాము తెరేహు అక్కడ ఆరాములో ఉన్నప్పుడు అబ్రహాము ద్వారాను తెరేహు ద్వారాను బహుశా బిలాముకు దేవుని మాటలు అన్నీ ఉండొచ్చు. వినండి, అబ్రహాము ద్వారాను తెరేహు ద్వారాను ఈ బిలాము అనబడిన వ్యక్తికి దేవుని మాటలు అంది ఉండొచ్చు. అబ్రహాము అనబడిన వ్యక్తి దేవునిని గూర్చి, దేవుని ఔన్నత్యమును గురించి, యెహోవా దేవుని యొక్క సామర్థ్యతను గురించి అక్కడ తెలియపరిచి ఉండొచ్చు. అక్కడ సువార్త అందించి ఉండొచ్చు.
అక్కడ దేవుని మాటలు అందించుండొచ్చు. ఆ మాటలు విని, ఆ మాటల ద్వారా బలపడి, ఆ మాటల ద్వారా నిజ దేవుని తెలుసుకొని ఒక గొప్ప ప్రవక్తగా ఈ అరామీయుడైన అన్యుడైన బిలాము దేవుని ఎరిగి పట్టుకొని గొప్ప ప్రవక్తగా మారుండొచ్చని నా అభిప్రాయం. ప్రైజ్ ది లార్డ్. మీకు అర్థమవుతుందా? ప్రైజ్ ది లార్డ్. కనుకనే అరాము ప్రాంతము అది ఒక అన్య ప్రాంతమైనప్పటికీ, అక్కడ వాళ్ళు అన్యులైనప్పటికీ యెహోవా దేవుడి గురించి వారు తెలుసుకొని అందులో నుంచి ఒక గొప్ప ప్రవక్తని బిలాము లెగవగలిగారు. ఇప్పుడు దేవుడు ఈ అరామీయుడైనటువంటి అన్యుడైనటువంటి ఈ బిలాముకి దేవుడు అంత గొప్ప ఆధిక్యతనిచ్చాడు, గొప్ప ఆధిక్యతనిచ్చాడు. అయితే దేవుడితో ముఖాముఖిగా మాట్లాడిన ఈ బిలాము ఏది పలిగితే అది జరిగేటువంటి ఉన్నతమైన శక్తివంతమైన ప్రవక్త అయినటువంటి ఈ బిలాము, దేవుని మాట మీరనటువంటి బిలాము తప్పు త్రోవలో వెళ్ళాడని పేతురు భక్తుడు అంటున్నాడు, తప్పుడు త్రోవలో నడిచాడని యోధా భక్తుడు అంటున్నాడు. ఆ త్రోవ ఏంటి? ఆ తప్పుడు త్రోవలో బిలాము వెళ్ళిన తప్పుడు త్రోవ ఏంటి? బిలాము వెళ్ళిన తప్పుడు మార్గం ఏంటి? బిలాము ఎంచుకున్న చెడు మార్గం ఏంటో మనము గమనించి, గుర్తించి, తెలుసుకొని ఆ బ్రతుకు, ఆ మార్గంలో, ఆ తప్పుడు మార్గంలో, ఆ చెడు మార్గంలో మనము కూడా నడవక యుందుముగాక. చూడండి, ఒకటి బిలాము ఎన్నుకున్న ఆ తప్పుడు త్రోవ త్రప్పిన తప్పు త్రోవ, బిలాము నడిచిన తప్పు త్రోవ. ఒకటి సంఖ్యాకాండం 22వ అధ్యాయం 15వ వచనం 21వ వచనం వరకు. అయినను బాలాకు వారి కంటే బహు ఘనత వహించిన మరి ఎక్కువ మంది అధికారులను మరలా పంపెను. వారు బిలాము నద్దకు వచ్చి అతనితో, నీవు దయచేసి నా యొద్దకు వచ్చుటకు ఏమీ అడ్డము చెప్పకము, నేను నీకు బహు ఘనతను కలుగజేసేదను, నీవు నాతో ఏమి చెప్పుదువో అది చేసేదను కనుక నీవు దయచేసి వచ్చి నా నిమిత్తము ఈ జనులను శపించుమని సిప్పోరు కుమారుడైన బాలాకు చెప్పుననిది. అందుకు బిలాము, బాలాకు తన ఇంటెడు వెండి బంగారములను నాకు ఇచ్చినను కొద్ది పని నేను. చాలండి, నేను చెప్తాను, మీరు జాగ్రత్తగా వినండి సమయానుకూలంగా. ఇక్కడ బిలాము వెళ్ళినటువంటి తప్పు త్రోవ ఏంటి? అంత గొప్ప ప్రవక్త, అంత గొప్ప దేవుడితో ముఖాముఖిగా మాట్లాడిన వాడు, దేవుని మాట మీరని వాడు, దేవుని కృపను పొందుకున్నాడు. ఒక అన్యుడైనప్పటికీ దేవుని కృపను పొందుకున్నటువంటి ఈ ప్రవక్త వెళ్ళిన తప్పు త్రోవ ఏంటయ్యా అంటే, ఇక్కడ మీరు లేఖనాలు గమనించగలిగితే జాగ్రత్తగా వినండి. ఇశ్రాయేలీలు ఐగుప్తులో నుంచి బయలుదేరి కానాకు వెళ్తున్నారు. కానాకు వెళ్తున్నటువంటి మార్గంలో వీళ్ళు మోయాబు దాటుకొని ఐగుప్తులు అడుగు పెట్టాలి. మోయాబును దాటి ఐగుప్తులు అడుగు పెట్టాలి. మోయాబుకి ఒక రాజు ఉన్నాడు, అతని పేరు బాలాకు. మోయాబును పరిపాలిస్తున్నటువంటి, మోయాబుని ఏలుతున్నటువంటి ఒక రాజు, అతని పేరు బాలాకు అండి. ఈ బాలాకు ఇశ్రాయేలు ప్రజలను చూచి భయపడిపోయాడు, చంకిపోయాడు. ఇశ్రాయేలు ప్రజలతో నేను యుద్ధం చేయలేను, ఇశ్రాయేలు ప్రజలు నేను ఓడించలేను, వారు చాలా గొప్ప సమూహం, అది నా దగ్గర అంత సైన్యం కూడా లేదు, వారితో యుద్ధం చేసిన నేను గెలవలేను, వారితో పోరాడిన నేను విజయం సాధించలేను, కనుక వీళ్ళు నా పట్టణంలో అడుగు పెట్టకూడదు, నా పట్టణంలోనికి వీరు రాకుండా వీరిని అక్కడే నాశనం చేసేయాలా, అక్కడే నాశనం చేసేయాలని బాలాకు ఆలోచన కలిగారు. ఇశ్రాయేలీలు మోయాబు మైదానంలో అడుగుపెట్టారు. మోయాబు మైదానంలో అడుగుపెట్టిన ఇశ్రాయేలును చూచి బాలాకు ఇలాగ ఆలోచించడం ప్రారంభించాడు. తనకాడున్న సైన్యంతో, తనకాడున్న బలంతో, తనకాడున్న శక్తితో వాళ్ళు ఓడించలేను, వారిని జయించలేను, వారిని ఎదిరించలేనని చెప్పి ఎలాగైనా వీరిని నాశనం చేయాలి, ఎలాగైనా వీరిని పతనం చేయాలి, ఎలాగైనా వీరు నా మైదానంలో అనగా నా భూమిలో అనగా ఈ మోయాబు అనబడిన ఈ ప్రాంతంలో వాళ్ళు రానివ్వకుండా అడ్డుపడాలని ఆలోచించాడు, యోచించాడు ఈ బాలాకు అనబడిన వ్యక్తి. అలాంటి సమయంలో బాలాకు ఏం అర్థం కావట్లేదు, ఎలా వీళ్ళని ఎదుర్కోవాలి, ఎలా వీళ్ళని ఓడించాలి, ఎలా వీళ్ళని నా ప్రాంతంలోనికి రానివ్వకుండా అడ్డుపడాలి, ఎలాగూ వీళ్ళని నాశనం చేయాలని అర్థం కాక ఆలోచిస్తున్న వేళలో వెనువెంటనే బిలాము అనబడిన ఒక వ్యక్తి, ఈ వ్యక్తి గుర్తొస్తాడు, బాలాకు గుర్తొస్తాడు.
బిలాము అనబడిన ఒక వ్యక్తి జ్ఞాపకులో వస్తాడు. బిలాము అనబడిన ఒక వ్యక్తిని జ్ఞాపకులో తెచ్చుకొని బిలాము అనబడిన ఈ వ్యక్తిని తీసుకొచ్చి బిలాము అనబడిన ఈ వ్యక్తిని పిలుచుకొచ్చి ఇశ్రాయేలును శపిస్తే, ఇశ్రాయేలు మీద శాపనార్థాలు పెడితే వారు అక్కడికక్కడే నశించిపోతారు, వాళ్ళు అక్కడికక్కడే పాడైపోతారు, వాళ్ళు అక్కడికక్కడికే పతనమైపోతారు. బిలాము అనబడిన వ్యక్తి గొప్ప ప్రవక్త, శక్తి కలిగిన ప్రవక్త, బలమైన ప్రవక్త. ఏది పలికితే జరుగుతుంది. ఇట్టి వాడిని మనము తీసుకొచ్చి, ఇట్టి వాడిని మనం పిలుచుకొచ్చి, ఇదిగో ఈ ఇశ్రాయేలు జనమును, ఈ అమోరీయులను సైతం చిత్తుగా చేసి ఓడించి గెలిచి వస్తున్న ఈ ఇశ్రాయేలు జనమును మనము లేకుండా నిర్మూలన చేసి, నా మైదానములు అనగా నా మోయాబు అనబడిన పట్టణంలో వాళ్ళని అడుగు పెట్టనివ్వకుండా వాళ్ళని పతనం చేసి నాశనం చేయాలన్న సంకల్పముతో బిలాము ఏం చేస్తాడంటే, బాలాక్ ఏం చేస్తాడంటే, కొంతమంది మనుషులను బిలాము చెంతకు పంపుతాడు. తన దగ్గర ఉన్నటువంటి పనివారిని కొంతమందిని ఏర్పరిచి బాలాకు అనబడిన వ్యక్తి బిలాము అనబడిన వ్యక్తికి, అరామీయుడైనటువంటి బిలాము దగ్గరకు, ఆరాము ప్రాంతానికి ఈ బాలాకు అనబడిన వ్యక్తి కొంతమంది మనుషులను పంపుతాడండి. మొత్తానికి ఆరాములో ఉన్నటువంటి బిలాము దగ్గరకు బాలాకు యొక్క కొంతమంది పనివారు వెళ్తారు. వెళ్ళి బిలాముకు జరుగుతున్నటువంటి విషయం అంతటిని వివరిస్తారు. అయ్యా, ఒక జనము అక్కడ నుంచి వస్తుంది, ఆ జనమును మేము ఎదిరించలేము, ఆ జనం మీద మేము పోరాడలేము, ఆ జనమును జయించుటకు శక్తి మాకు లేదు, కనుక మా రాజుగారు నిన్ను ఆహ్వానిస్తున్నాడు, నువ్వు వచ్చి వారిని శపించాలి, నువ్వు వచ్చి వారికి శాపనార్థాలు పెడితే వాళ్ళు ఇంక అక్కడే కుప్పకూలిపోతారు, అక్కడే నశించిపోతారు. వారు అనబడిన వారు ఈ మోయాబుకు రాకుండా అక్కడికక్కడే నశించిపోతారు, నేను మా రాజుగారు తీసుకురమ్మన్నారని చెప్పి బిలాము దగ్గరికి వెళ్ళి ఈ బాలాకు యొక్క పనివారు తెలియపరుస్తారు, బాలాకు యొక్క సిబ్బంది తెలియపరుస్తారు. మొత్తానికి బిలాము అంటాడు, అయ్యా ఒక నిమిషం ఆగండి, నేను దేవుడి దగ్గరికి వెళ్ళి విచారం చేస్తా, దేవుని దగ్గరికి వెళ్ళి కనుక్కుంటా, దేవుడితో మాట్లాడుతుంది. ఎందుకంటే బిలాము దేవుడితో ముఖాముఖిగా మాట్లాడేవాడు కదా. వెళ్ళాడండి, దేవుడి దగ్గరికి వెళ్ళాడు, దేవుడితో మాట్లాడాడు. దేవుడు అన్నాడు, వారితో వెళ్ళకూడదు, వాళ్ళతో వెళ్ళడానికి వీల్లేదని దేవుడు చెప్పేశాడు. బిలాము బయటకు వచ్చాడు, బాలాకు యొక్క సిబ్బందితో లేకుంటే బాలాకు యొక్క పనివారులతో ఈ రీతిగా చెప్తున్నాడు, మీతో నన్ను దేవుడు పంపడానికి ఇష్టపడట్లేదు, నేను రావట్లేదు, నా దేవుడు నన్ను పంపట్లేదు, నేను రాను అని చెప్పాడు. మొత్తానికి వాళ్ళు వెనుకకు మరలా బాలాకు దగ్గరికి వెళ్ళి, అయ్యా బిలాము రానన్నాడన్న విషయం బాలాకు చెప్పగానే బాలాకు ఈసారి ఏం చేస్తాడంటే, ఇంకొంత వెండిని బంగారమును మరి కొంతమంది ఎక్కువ మంది పనివారిని సిబ్బందిని మరలా బిలాము యొద్దకు పంపుతాడు. ఈసారి బిలాము యొద్దకు వెళ్ళినటువంటి ఈ బాలాకు యొక్క సిబ్బంది, ఈ బాలాకు యొక్క పనివారందరూ కూడా బిలాముతో మాట్లాడుతున్నారు. వెండిని ఆ బంగారాలను వాటన్నిటిని బిలాము ముంగిట పెట్టి, నీకు ఘనతను మా రాజు కలుగు చేస్తాడు, ఘనత కలుగు చేస్తాడు, గొప్పతనం హెచ్చిస్తాడు, నీకు ఘనతనిస్తాడు మా రాజుగారు, నువ్వు వచ్చి మేము చెప్పింది చెయ్యాలి, లేకుంటే ఇశ్రాయేలుని శపించాలనగానే బిలాము ఏమనాలా? బిలాము ఏం చేయాలా? దేవుడు మొదటిగా నన్ను వెళ్ళొద్దన్నాడు, దేవుడు మొదటిగా నన్ను పోవద్దన్నాడు, ఆ ప్రాంతానికే నువ్వు వెళ్ళడానికి వీల్లేదని దేవుడు నాకు తెలియపరిచాడు, కనుక నేను రాను అని చెప్పాలి. మనోడు ఏం చేశాడంటే, ఏడే ఉండండి, మీరు ఏడే ఉండండి, ప్రార్థన చేసి వస్తా, మీరు ఏడే ఉండండి, దేవుడి దగ్గర విచారం చేసి వస్తా, ఏడే ఉండండి, పొమ్మంటాడేమో అడుగు వస్తా. దేవుడు నీకు మొదట ఏం చెప్పాడు బిలాంకి? నువ్వు వెళ్ళొద్దు బిలాం, నువ్వు వెళ్ళడానికి వీల్లేదు బిలాం, ఆ ప్రాంతానికి వెళ్ళి ఆ ప్రజలు శపించడానికి వీల్లేదు బిలాం అని దేవుడు చెప్తే మరలా పోతాడా? మరలా వెళ్ళి మీరేడే ఉండండి, ఏం తీసుకొచ్చారు వీళ్ళు? నీ ఘనతను కలుగ చేస్తాడంటే మా రాజు, నేను గొప్ప చేస్తాడంటే మా రాజు, నీకు వెండి బంగారాలు మా రాజు ఇస్తాడంట, రా అనేసరికి మీరు ఎక్కడే ఉండండి, నేను దేవుడితో విచారం చేసి వస్తాను, మీరేడే ఉండండి, నేను దేవుడితో మాట్లాడొస్తాను. ఇప్పుడు బిలాము మనసులో ఏం పుట్టింది? ఒక ఆశ పుట్టింది. ఘనత వస్తుంది కదా, నాకు ఘనత వస్తుంది కదా, నాకు వెండి బంగారాలు కలుగుతాయి కదా అన్న ఆశ
కోరిక బిలాము హృదయంలో పుట్టి మరలా దేవుని దగ్గరికి వెళ్ళి, అయ్యా మరొక బ్యాచ్ వచ్చారయ్యా, మరి కొంతమంది వచ్చారు, వెళ్ళమంటావా వద్దంటావా? దేవునికి చిర్రెత్తింది, దేవుని కోపం వచ్చింది. ఒకసారి చెప్తే నీకు అర్థం కాదా? ఒకసారి చెప్తే నీకు బుర్రకెక్కదా? పో నీ సావును జాబు అన్నట్టు మాట్లాడాడు. అంతే కదా మరి. నువ్వు నా దగ్గరకు వచ్చావు, వీడు వచ్చాడు, రే వద్దురా అన్న, పలానా ప్రాంతానికి పోతానన్నా అన్నాడు. అలాగే పలానా ప్రాంతానికి పోతానన్నా అన్నాడు. నేనేమన్నా, రే వద్దురా అన్న. మరలా వచ్చి, అన్నా నన్ను పంపి అన్నా, నేను పోతానన్నా అన్నాడు అనుకో, నాకేమొస్తుంది? కోపం వచ్చి నీ సావు నువ్వు ఆడేం చావుకోరా అంట. పో నువ్వు సావు ఆడేం చావుకో, నీ ఇష్టం, ఇంకా చెప్తేనోగా. అదే జరిగిందా? బిలాము ఒకసారి వద్దన్నాడు, మళ్ళీ రెండోసారి వచ్చి, అయ్యా వాళ్ళు వచ్చారు, ఘనత చేస్తా ఘనపరుస్తానని బాలాకు వారి సిబ్బంది చేత చెప్పి పంపించాడు. అంత మాత్రమే కాకుండా కొన్ని వెండి బంగారాలు కూడా వారి సిబ్బంది చేత పంపించారు బాలాకు. ఇవన్నీ చూసినటువంటి బిలాములో కొంచెం హృదయంలో ఆశ కలిగినట్టుంది, కోరిక పుట్టినట్టుంది, వాంఛ కలిగినట్టుంది. ఇప్పుడు వెళ్ళి అంటాడు దేవుడు గడిపి, అయ్యా వాళ్ళు వచ్చారు, మరి అలానా, మరి పిలుస్తున్నాను, మరి పోనా? దేవుడి స్పందన ఇలా ఉంది, ఎల్లు ఈ చావును చావు అన్నట్టు. అంటే ఇక్కడ నేను చెప్పదలిచిన మాట ఏంటయ్యా అంటే, బిలాము శోధనను జయించలేక ఓడిపోయిన వాడుగా ఉన్నాడు. అదే బిలాము నడిచిన తప్పు త్రోవ. ప్రైజ్ ది లార్డ్. బిలాము శోధనను జయించలా. వారు ఘనతను బాలాకు వచ్చి ఘనతను కలుగజేస్తానన్నాడు. బాలాకు వెండి బంగారములతో మరి కొంతమంది అధికారులతో రెండో మారు పంపించేసరికి వాటన్నిటి మీద ఇష్టం పుట్టినవాడు, కోరిక పుట్టినవాడు, ఆశ కలిగిన వాడే ఆ ఘనతను కలగజేస్తాడన్న ఆశ కలిగిన వాడివి, నా ఘనత కావాలా, నాకు మెప్పు కావాలా అన్న ఆశ తన హృదయంలో పుట్టింపబడిన వాడే మరలా దేవుని దగ్గర విచారణ చేయడానికి పూనుకుంటున్నాడు. అంటే నా ప్రియమైనటువంటి వాళ్ళారా, శోధనను జయించలేకపోయాడు. ఒక శోధన తన కళ్ళ ముందు వచ్చి నిలబడింది, ఒక శోధన తన ఎదుటికి వచ్చి నిలబడింది, ఒక శోధన తన ఎదుటికి వచ్చి నిలబడగా, తన కళ్ళ ముందు నిలబడగా, అంత గొప్ప ప్రవక్త సహితం దేవుడితో ముఖాముఖిగా మాట్లాడేటువంటి గొప్ప ప్రవక్త అయినప్పటికీ, ఇంకా దేవునితో మాట్లాడటమే కాకుండా దేవుని మాటని మీరనటువంటి వాడైనప్పటికీ, అంత గొప్ప ప్రవక్త అయినప్పుడు, అంత శక్తి కలిగిన ప్రవక్త అయినప్పటికీ చిన్న శోధనను జయించలేక పడిపోయిన వాడిగా బిలాము మనకు కనబడతాడు. పడిపోయిన వాడిగా బిలాము కనబడతాడు. ఇదే బిలాము నడిచిన తప్పు త్రోవ, ఇదే బిలాము నడిచిన తప్పుడు త్రోవ. ఇదే త్రోవలో చాలా మంది నడిచి నశించిపోయారు. ఈరోజు ఈ మాటలు నీకు నాకు ఎందుకు తెలుసా? మనము ఆ త్రోవలో వెళ్ళకూడదు, మనం ఆ మార్గంలో నడవకూడదని. బిలాము ఏ శోధనకైతే పడిపోయాడో ఆ శోధనలో నీవు నేను పడకూడదు. లోకంలో బ్రతుకుతున్నాం మనం. ఈ లోకం ఆకర్షణమైన లోకం, ఈ లోకము అందచందాలతో నిండిపోయినటువంటి లోకం. ఈ లోకంలో బ్రతుకుతున్నప్పుడు అడుగడుగున మనకు శోధన, సాతానుగాడు అడుగడుగున మన ఎదుటకు, మన ముంగిటకు శోధనలో తీసుకొచ్చి పెట్టి మనల్ని పాపములో పడేయడానికి ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తూనే ఉంటాడు. ఈ శోధనలో మనం పడిపోకూడదు. ప్రైజ్ ది లార్డ్. శోధనను మనం జయించాలండి. అన్ని రకాలుగా సాతానుగాడు మనకు శోధన కలగజేస్తాడు. శోధనలోనికి మనల్ని తీసుకెళ్ళిపోతాడు. శోధనను మన ముంగిట పెడతాడు. శోధనలో మనం పడిపోకూడదు. శోధనలో మనము శోధన మనకు ఎదుటి పడినప్పుడు మనం నిలబడాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మనం ఏదైతే వద్దనుకుంటామో అదే సాతాను గారు తెచ్చి పెడతాడండి. సాతాను మనం అనుకుంటాం సినిమాలు చూడకూడదు అని. సాతాను గారు మనకు నచ్చిందే, మనం మెచ్చిందే, మన ఇష్టపడిందే తీసుకొచ్చి మన ఎదుట పెట్టి చూడు అంటాడు. ఏదైతే మనం జయించాలనుకుంటామో, ఏదైతే మనం వదిలిపెట్టాలనుకుంటామో, ఏదైతే మనకు వద్దు అనుకుంటామో, ఏదైతే మనం చేయకూడదు అనుకుంటామో, ఏ బాటలో అయితే మనం నడవకూడదు అనుకుంటామో, సాతాను గాడు అదే మనం ముంగిట తీసుకొచ్చి మనల్ని పదే శోధించడానికి ప్రయత్నం చేస్తాడు. శోధనలో పెట్టడానికి ప్రయత్నం చేస్తాడు. శోధన తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. అలాంటి సమయంలో మనం పడిపోకూడదండి. అలాంటి సమయంలో మనము
వెనకడుగు వేయకూడదండి. అలాంటి సమయంలో బిలాము ఎంచుకున్న త్రోవను మనము కూడా ఎంచుకోక శోధనలో మనము నిలిచిన వారమై ఉండాలి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రతి శోధనలో మనం నిలబడాలి, శోధనను మనం జయించాలి, శోధనను మనం ఎదుర్కోవాలి అన్ని రకాలుగా. నిన్న నేను దృష్టికి వెళ్తే ఒక అన్న అన్నాడు, మా భార్య పాస్టర్ గారు, మా భార్యే, నేను ఏదైతే త్రాగుడు వద్దనుకుంటున్నానో, ఏదైతే మందు తాగకూడదు అనుకుంటున్నానో, ఏదైతే నేను విసర్జించానో, నా భార్య అదే తీసుకొచ్చి కొంచెం దాగు ఇలాగ నన్ను శోధిస్తుంది. ఈవిడలో ఉంది సాతాను అంటాడు ఆయన. సాతాను నాలో కాదు పాస్టర్ గారు, లేదు, ఈవిడలో ఉంది సాతాను. శోధిస్తుంది. అయినా నేను నా హృదయంలో ఇలా ప్రార్థన చేసుకుంటా, ప్రభువా ఈవిడ సాతాను ఉంది, నేను ఎలాగైనా గట్టిగా ఉండాలా, నేను బలంగా ఉండాలా, నేను స్థిరంగా ఉండాలా, నేను కదలకూడదు, నేను శోధనలో జారిపోకూడదని ఈతను లోపల ప్రార్థన చేసుకుంటాడంట. నా ప్రియమైనటువంటి వాళ్ళారా, నేను చెప్పదలిచిన మాట ఏంటంటే, మనం ఏది వద్దనుకుంటామో, ఏది అసహించుకుంటామో, ఇది ఇక చూడకూడదు, ఇది ఇక మాట్లాడకూడదు, ఇలా మనం వెళ్ళకూడదు, ఇలా మనం నడవకూడదు, ఇలా మనం ప్రవర్తించకూడదు అన్నదాన్ని నేను కళ్ళ తీసుకొచ్చి పెట్టేస్తాను సాతాను. చేయరా, చూడురా, మాట్లాడరా, ప్రవర్తించరా, ఏం కాదులే. ఇదే జరిగింది ఇక్కడ బిలాముకి. ఘనతను తీసుకొచ్చాడు, నిన్ను కనపరుస్తా, నేను నిన్ను కనపరుస్తా. 20 సంఖ్యాకాండమందు మీరు ఒక మాట, మీకు అద్భుతమైన మాట కనపడుతుంది. 22వ అధ్యాయంలో 22:37 వచ్చిన చివరి మాటలు నాకు ఉన్నాయి, నేను చదువుతాను చూడండి. నా యొద్దకు నువ్వు ఎలా రాకపోతివి, బిలామును గురించి బాలాక అంటున్నాడు, బాలాక నా యొద్దకు నువ్వు ఎలా రాకపోతివి, నిన్ను కనపరుచుటకు నేను సమర్థుడను కానా? నేను నిన్ను కనపరచలేనా? నేను అంత సమర్థత నాకు లేదంటావా? నీకు కావాల్సింది, నువ్వు కోరుకున్నది, నీకు అవసరమైంది, నువ్వు మెచ్చింది, నువ్వు నచ్చింది నేను ఇవ్వలేనంత అసమర్థుడు, నన్ను సమర్థుడును కానా? నేను నిన్ను కనపరుస్తాను కదా బాలాక, బిలామా, నేను నిన్ను కనపరుస్తాను కదా, ఆ సమర్థత నాకు ఉంది కదా అనగానే మనోడు బిలాం ఏం చేస్తున్నాడు? శుభ్రంగా శోధనకు నేను ఈ ఘనతను ఇస్తున్నాను అనగానే శోధనలో పడిపోతున్నాడు. నేను ఈ డబ్బు చూడంగానే శోధనలో పడిపోతున్నాడు. భక్తుడు అంటాడు, ఘనత ద్వారా ఘనత చూపించి సాతాను కొంతమంది శోధనలో పడేస్తాడంట. డబ్బు చూపించి కొంతమంది శోధనలో పడేస్తాడంట. కొంతమందిని పురుషులకైతే అమ్మాయిలని, స్త్రీలకైతే అబ్బాయిలను చూపించి శోధనలో పడేస్తాడంట. ఒక మనిషి స్త్రీ కన్నా సిరి కన్నా పడిపోయే ఆస్కారం ఎక్కువ అంట. అయితే స్త్రీ లేకుంటే సిరి, సంపద, డబ్బు, దేనికో దానికి సాతాను గడుగు అధికంగా శోధనలోనికి మనల్ని శోధిస్తూ ఉంటాడండి. అయినా ప్రియమైనటువంటి వాళ్ళ, శోధనలో మనం పడకూడదు, శోధనలోకి మనం వెళ్ళకూడదు, శోధనలో మనం ఉండకూడదు. సంసోనికి ఏం జరిగిందండి? సంసోని దెలీలియా అనే శోధనలో పడిపోయాడు. ఆ అందమైన స్త్రీ వ్యామోహంలో పడిపోయి, ఎంత బలవంతుడు సంసోను, ఎంత శక్తివంతుడు సంసోను. 1000 మందిని ప్రక్కటెముకతో చీల్చేసిన వాడు, చంపేసిన వాడు, మేకపిల్లని మెడపిడి పిసికినట్టు సింహాన్ని మెడకు పిసికి చంపేసేవాడంత గొప్పడండి సంసోను. అంత శక్తిమంతుడని సంసోను, అంత బలాఢ్యుడని సంసోను, అంత ఉన్నతమైన వాడని సంసోను. అలాంటి వాడు ఒక స్త్రీ అనబడిన శోధనలో పడి నశించిపోయాడండి, పతనమైపోయాడండి, పాడైపోయాడండి. స్త్రీ అనబడిన శోధనలో పడి పాడైపోయాడు, పతనమైపోయాడు, నాశనమైపోయాడు. ఈ సంసోన్ అనబడిన వ్యక్తి అంత బలాఢ్యుడు సైతం, అంత శక్తిమంతుడు సైతం, అంత దేవుడి ఆత్మచేత నింపబడిన వాడు శోధనలో పడిపోయాడు. ఇంత పెద్ద ప్రవక్త అయిన బిలాము కూడా శోధనలో పడిపోయాడు. నా ప్రియమైనటువంటి వాళ్ళారా, చాలా జాగ్రత్తగా మన ఆత్మీయ జీవితాన్ని మనము ముందుకు నడిపించుకోగలగాలి. బలాఢ్యులు సైతం శోధనలో పడిపోతున్నారు, శోధనలో చిక్కుబడిపోయి పతనమైపోతున్నారు. ఒక దావీదు సైతం బెత్షెబా విషయంలో శోధనలో పడిపోయిన వాడే. శోధనలో మనం పడకూడదు. యేసు ప్రభువు వారిని ఒక పెద్ద కొండ మీద తీసుకొని పోయి సాతాను గారు శోధిస్తున్నాడు. ఇదిగో ఈ ప్రాంతాలన్నీ నీకు ఇస్తా, ఈ లోకమంతా నీకు అప్పగిస్తా, నాకు మోకరిస్తే.
యేసుక్రీస్తు ప్రభు వారు శోధనలో లొంగిపోల, శోధనలో పడిపోల, నిలబడ్డాడు. ప్రైజ్ ది లార్డ్. శోధనలో మనం నిలబడాలండి. శోధన మనకి ఎదురవుతుంటుంది. మనం ఏదైతే వద్దనుకున్నాం, మనం ఏదైతే చేయకూడదు అనుకున్నామో, మనం ఏదైతే విడిచిపెట్టామో సాతానుగాడు పదే పదే మన ముంగిటికి తీసుకొచ్చి ఇది చూడు, ఇది చెయ్యి, ఇలా నడుచు, ఇలా వెళ్ళు, ఏం కాదు కానీ అయితేమైందిలే కానీ అని మనల్ని సాతానుగాడు అధికంగా మనల్ని శోధించడానికి ప్రయత్నం చేసినప్పుడు శోధనలో పడిపోకుండా మనము నిలిచి ఉందుముగాక. ప్రైజ్ ది లార్డ్. శబ్దం గట్టిగా హల్లెలూయా. ఒకటి, బిలాము నడిచినటువంటి తప్పుడు త్రోవ ఏంటంటే శోధనలో పడిపోవటం, శోధనలో చిక్కిపోవటం. రెండో మాట చెప్పేసి నేను ముగించేస్తాను. సంఖ్యాకాండము 22వ అధ్యాయం 34, 35. సంఖ్యాకాండము 22వ అధ్యాయము 34, 35 వచనాన్ని మనము చదవాలి. అలాగే సంఖ్యాకాండము 23వ అధ్యాయం 1-5 మరియు 27 వచనాలను మనము చదువుకోగలిగితే ఇక్కడ బిలాము యొక్క స్థితిగతిని నేను మీకు వివరిస్తాను. గమనించండి. బిలాము ఏం చేశాడంటే మొత్తానికి ఒక గాడిదని తీసుకొని బిలాము ఇశ్రాయేలు ప్రజలను శపించడానికే బయలుదేరాడండి. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. బిలాము ఒక గాడిదని వెంట పెట్టుకొని ఇశ్రాయేలు ప్రజలను శపించడానికై బయలుదేరాడు. అలాగూ నడుచుకుంటూ పోతున్నాడు. దారిలో దేవుని దూత ఒక పెద్ద ఖడ్గం పట్టుకొని ఎదురుపడింది. ఇక తను వెళ్తున్నటువంటి అది ఏదైతే ఉందో జంతువు గాడిద, ఆ గాడిద ఒక అడుగు ముందుకే ఇట్లా, ఎందుకంటే ఈ గాడిద ఖడ్గం పట్టుకొని ఎదురుపడినటువంటి దూతను చూసేసింది. చూసి ఇక ముందుకు పోలేకపోయింది. ఇటు పోవడానికి వెళ్ళడానికి వీలేదు, ఇట గోడ ఉంది, ఇటు వెళ్ళడానికి వీలేదు, ఇటు గోడ ఉంది. మధ్యలో దూత ఖడ్గం పట్టి నిలబడిపోయింది. గాడిద ముందు కదలట్లా. బిలాము దూతను చూడ, బిలాము మనోనేత్రాలు మూయబడి ఉన్నాయి. కొడుతున్నాడు వేసి గాడిదను, బాగుతున్నాడు వేసి గాడిదను. తన శక్తి కొలది, తన బలము కొలది గాడిదను బాగుతున్నాడు, గాడిదను కొడుతున్నాడు. కానీ గాడిద ముందుకు మాత్రం వెళ్ళట్లా, గాడిద ముందుకు మాత్రం అడుగులు వేయట్లా. ఆ గోడకు అనుకుంటుంది, ఈ గోడకు అనుకుంటుంది, కానీ గాడిద ముందుకు వెళ్ళట్లా. ఎందుకంటే అక్కడ ఏం పట్టుకున్నది? దూత ఖడ్గం పట్టుకొని ఉంది. బిలాము కొడుతున్నాడండి, బిలాము కొడుతూనే ఉన్నాడు. అప్పుడు గాడిదకు దేవుడు నోరిస్తాడంట. గాడిదకు దేవుడు నోరిస్తే గాడిద మాట్లాడుతుంది, నన్ను ఎలా నువ్వు కొడతావు, ముమ్మారు నన్ను ఎలా నువ్వు కొడతావు, నేను నీ దగ్గరకు వచ్చినప్పటి నుంచి నువ్వు నా మీద ఎక్కావు దిగావు, ఎప్పుడు చేయండి. ఈరోజు ఎప్పుడైనా ఇలా చేశానా? ఎప్పుడైనా ఇలా ప్రవర్తించానా? నన్ను ఎలా ఎందుకు కొడుతున్నావు అని గాడిద ఎప్పుడైతే నోరు తెరిచి మాట్లాడుతుందో బిలాము మనోనేత్రాలు తెరిచి ఎదురుగా ఉన్న దూతను చూశాడంట. ఎదురుగా ఉన్న దూతను చూసి, అయ్యా తప్పైపోయింది క్షమించు, అయ్యా తప్పైపోయింది క్షమించు, అయ్యా పొరపాటు అయిపోయింది క్షమించు అని తన పాపాన్ని ఒప్పుకున్నాడు. తప్పు చేశాను అయ్యా, పాపం చేశాను అయ్యా, నీకు విరుద్ధంగా నడిచాను, నన్ను క్షమించేయని తన పాపాన్ని ఒప్పుకుని వాడు బిలాము. ఒప్పుకున్నాడా? ఒప్పుకొనిన తర్వాత మరలా ఆ గాడిదని వెంట పెట్టుకొని మరలా పోతున్నాడు. ఎక్కడికో తెలుసా? ఇశ్రాయేలు ప్రజలను శపించడానికి. నేను తప్పు చేశానయ్యా, నేను పాపం చేశానయ్యా, నేను పొరపాటు చేశానయ్యా, నన్ను తప్పైపోయిందయ్యా, నన్ను క్షమించు అన్నాడు. ప్రభు క్షమించి వదిలేశాడు. ఇప్పుడు మరలా పోతున్నాడు. ఎక్కడికయ్యా అంటే బిలాము ఇశ్రాయేలు ప్రజలను శపించడానికి వెళ్ళాడండి. 7 కోడెలు 7 మేకలు ఎడ్లు తీసుకు బలిపీఠం కట్టు, బాలాకుంటాడు. 7 కోడెలు 7 ఎడ్లు నా కొరకు ఏర్పాటు చేయి. అదే ఉంటుంది. ఇప్పుడు నేను చదివించిన మాట 22:34-35లో 22:34-35 అందుకు బిలాము, నేను పాపం చేసి తిని నీవు నాకు ఎదురుగా త్రోవలను నిచ్చుట నాకు తెలిసినది కాదు, కాబట్టి ఈ పని నీ దృష్టికి చెడ్డదైతే నేను వెనుకకు వెళ్ళునని యెహోవా దూతతో చెప్పాను. అక్కడి నుంచి 38 చూడండి. అందుకు బిలాము, ఇదిగో నీ ఎద్దుకు వచ్చి తిని నేమి ఏదైనా చెప్పుటకు నా శక్తి 39 చదవండి. అప్పుడు బిలాము బాలాకుతో కూడా వెళ్ళాను. వారి కిరియత్తెము కుచ్చేత్తుకు వచ్చినప్పుడు బాలాకు ఎడ్లను గొర్రెలను బలిగా అర్పించి కొంత భాగము బిలామునకు అతని యొద్దనున్న అధికారులకు పంపాను. మరునాడు బాలాకు బిలాము తోడుకొని పోయి
బయలు యొక్క ఉన్నత స్థలం మీద నుండి జనులను చివరి వరకు చూడవాలని అతడు ఎక్కించినప్పుడు బిలాము అక్కడ నేను బలి అర్పించుటకు 7 బలిపీఠములు కట్టించి ఇక్కడ 7 కోడెలను 7 పొట్టెలను సిద్ధపరచమని బాలాకుతో చెప్పాను. బిలాము చెప్పినట్లు బాలాకు చేయగా బాలాకును బిలామును ప్రతి బలిపీఠం మీద ఒక కోడెను 1 పొట్టెలను దహన బలిగా అర్పించి. చాలండి, ఇక్కడ నేను చదివి చెప్తాను. ఏం చేశాడు? పశ్చాత్తాపడ్డాడా? పాపం చేశాను ప్రభువా, తప్పు చేశానయ్యా, క్షమించే అన్నాడా? మరలా ఆడిపోతున్నాడు. బలిపీఠాలు కట్టు. ఎందుకు బలిపీఠాలు కట్టిస్తున్నాడంటే ఎడ్లను గొర్రెలను పెట్టి ఎందుకు బలిపీఠాలు కట్టిస్తున్నాడంటే ఇశ్రాయేలు ప్రజలను శపించడానికి. అక్కడికి వెళ్ళాడు, అక్కడ శపించడానికి వీల్లేదు. మరొక కొండకి వెళ్ళాడు, అక్కడ శపించడానికి వీలు కుదరట్లా. మరొక ప్రాంతానికి వెళ్ళాడు, అక్కడికి వెళ్ళడానికి శపించడానికి కుదరట్లేదని, అంటే శపించడానికి ఇష్టపడుతున్నాడు. ఇప్పుడు నేను చెప్పదలిచిన మాట ఏంటంటే దేవుడి దగ్గర పాప క్షమాపణ పొంది మరలా ఏం చేస్తున్నాడు? అదే చేస్తున్నాడు. ఏ పాపము చేశాడో దానిని బట్టి పశ్చాత్తాపడి దానిని బట్టి క్షమాపణ పొంది మరలా అదే పాపం చేస్తున్నాడు. పాపము చేశాను ఒప్పుకుంటాడు, మరలా పాపం చేస్తాడు. ఈ స్థితి కలిగిన వాడు బిలాము. ఇదే బిలాము చేసిన తప్పు త్రోవ. 1, బిలాము శోధనలో ఓడిపోయి తప్పుడు త్రోవలోకి వెళ్ళాడు. అది శోధనలో ఓడిపోవడం ఒకటి తప్పు త్రోవ అయితే, 2వది బిలాము పాపం చేస్తాడు, ఒప్పుకుంటాడు, మరలా పాపం చేస్తాడు. ఇది బిలాము చేసే తప్పు త్రోవ. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. బిలాము చేసేటువంటి మరొక తప్పు త్రోవ ఇదేనే. పాపం చేస్తాడు, ఒప్పుకుంటాడు, మరలా పాపం చేస్తాడు. ఈ త్రోవలో మనం ఉండకూడదు. ప్రైజ్ ది లార్డ్. ఒకసారి ప్రభు సన్నిధిలో, అయ్యా నేను పలానా పాపాన్ని నీకు విరోధంగా నీకు వ్యతిరేకంగా నేను చేశాను, పలానా దినాన పలానా రోజున పలానా సమయాన నేను ఒక పాపాన్ని చేశాను, ఒక అపవిత్రమైన పని చేశాను, నీకు విరోధంగా, నీకు ఆయాసకరంగా, నీకు దుఃఖకరంగా ఇలాంటి నడతను నడిచాను, నన్ను క్షమించు ప్రభా, నన్ను క్షమించు ప్రభా, నన్ను మన్నించు ప్రభా, నన్ను మన్నించు ప్రభా అని ప్రభు దగ్గర క్షమాపణ పొంది ప్రభు దగ్గర మన పాపాన్ని మనం ఒప్పుకొని మరలా అదే పాపం మరలా చేయకూడదు. ప్రైజ్ ది లార్డ్. అదే పాపం మరలా మనం చేయకూడదు. ఇక నేను ఈ పాపం చేయను ప్రభు, ఇక నీ పాపాన్ని నేను జరిగించను ప్రభు, ఇక ఈ పాపపు మాటలు, ఈ పాపపు ఆలోచనలు, పాపపు తలంపులు నేను జరిగించను ప్రభు అని తీర్మానం చేసుకున్న నీవు, ప్రభు సన్నిధిలో పశ్చాత్తాపడిన నీవు మరలా పాపము చేయకుండా ఉందువు గాక. మరలా ఇంకా పాపం నువ్వు చేయకూడదు, ఇంక నువ్వు ఆ పాపాన్ని జరిగించకూడదు, ఇంకా పాపం జోలికి నువ్వు వెళ్ళకూడదు. చాలా మంది ఇలాంటి మనస్తత్వం కలిగిన వారు. ఏ మనస్తత్వం అంటే పాపం చేస్తారు, క్షమాపణ పొందుకుంటారు, మరలా పాపం చేస్తారు. దేవుడు మంచి మనసు కలిగిన వాడిలే, దేవుడు ప్రేమ కలిగిన వాడిలే, దేవుడు దయ కలిగిన వాడిలే, దేవుడు కరుణ కలిగిన వాడిలే, దేవుడు శాంతిమూర్తిలే, దేవుడు దీర్ఘ శాంతులే. పాపం చేసి మరలా క్షమాపణ అడగొచ్చు, పాపం చేసి మరలా క్షమాపణ అడగొచ్చు, పాపం చేసి మరలా క్షమాపణ అడగొచ్చు. ఇలాంటి మనస్సు కలిగి ఉన్నారు చాలా మంది. ఆదివారం వస్తారు, క్షమాపణ పొందుతారు, పాప క్షమాపణ పొందుకుంటారు, అయ్యా తప్పు చేశాను క్షమించు, అయ్యా తప్పు అయిపోయింది క్షమించు. మరలా రేపు సోమవారం నుంచి అదే పాపం రిపీట్, అదే పాపాన్ని జరిగిస్తూ ఉంటారు. ఇది బిలాము నడిచిన తప్పు త్రోవ. ఈ త్రోవలో మనము కూడా నడవక యుందుము గాక. పాపం చేశామా ప్రభువా, ఈ పాపము నేను చేశాను, నేను ఒప్పుకుంటున్నాను, ఇక మీదట నేను ఈ పాపము చేయనని ఒక తీర్మానముతో ఇంకెన్నటికి నువ్వు ఆ పాపము చేయకూడదు, ఇంకెన్నటికి నువ్వు ఆ పాపం జోలికి వెళ్ళకూడదు, ఇంకెన్నటికి నువ్వు ఆ పాపము చేయకూడదు, ఇంకెన్నటికి ఆ పాపం జరిగించకూడదు. ఒకసారి పశ్చాత్తాపడ్డావా, పశ్చాత్తాపడి విడిచిపెట్టేసావా, ఇంకెన్నటికి ఇంకా పాపం జోలికి వెళ్ళకో, ఇంకా ఆ పాపాన్ని జరిగించుకో, ఇంకా పాపం జోలికి పోకో. అలా వెళ్ళావంటే దేవుడికి తిక్కరేగుద్ది, దేవుడికి కోపం వస్తుంది, దేవుడికి ఉగ్రహం నీ మీద వచ్చి పడాలి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. కనుక ఒకసారి మనం పాపము చేసి ఆ పాపమును బట్టి ఒప్పుకొని ఇంకా మరలా పాపము చేయకుండా మనం బ్రతకాలి, ఇంకా మరలా పాపం చేయకూడదు. అపోస్తులు అనేటువంటి పేతురు ఏం చేసేవాడంటే, దేవుడు అన్నాడు పేతురు వర్క్ ఏంటి, పేతురు జాబ్ ఏంటి, జాలరి చేపలు పట్టుకునేవాడు పేతురు, చేపలు పట్టుకునేవాడండి పేతురు. దేవుడు ఒకరోజు యేసుక్రీస్తు ప్రభులో అపోస్తుడైన పేతురు నీ వలను విడిచిరా,
నీ వలను విడిచిన నేను నిన్ను మనుషులను పట్టి జాలరుగా చేస్తానన్నాడు. నువ్వు నన్ను వెంబడించు పేతురు, నువ్వు నన్ను వెంబడించు, నేను నిన్ను మనుషులను పట్టి జాలరుగా చేస్తానన్నాడు. ఓకే డన్. పేతురు ఏం చేశాడు? ఇక తన జీవనోపాధి అయినటువంటి ఆ వలను అక్కడ విడిచిపెట్టి యేసు ప్రభు వెంట వెళ్ళాడు. యేసు ప్రభు వెంట పరిచర్య చేశాడు. యేసు ప్రభు వెంట ఉండి స్వార్థ ప్రకటించాడు. యేసు ప్రభు చేసే సూచక్రియలు, అద్భుత కార్యాలు, మహత్కార్యాలు, గొప్ప కార్యాలన్నీ కన్నులారా చూస్తూ వచ్చాడు. యేసు ప్రభు ఒకరోజు చనిపోయి ఆయన తిరిగి లేచి ఆరోహణమైపోయాడు. తండ్రి కుడి పార్శ్వములో కూర్చొని ఉన్నాడు. ఇప్పుడు ఈ పేతురు ఉన్నాడు కదా, ఈ పేతురు ఏం చేశాడంటే ఏ వలైతే విడిచిపెట్టాడో, ఏదైతే వద్దనుకున్నాడో, ఏదైతే వదిలేసి యేసు ప్రభుని వెంబడించాడో, ఏదైతే విడిచిపెట్టి యేసు ప్రభుని వెంబడించాడో, ఏదైతే విసర్జించి యేసు ప్రభుని వెంబడించాడో, యేసు ప్రభు వారు ఆరోహణమైన తర్వాత, ఆయన మరణించి తిరిగి లేచి ఆరోహణమైన తర్వాత మరలా పేతురు ఒకరోజు, ఓ యోహోన్ రాపోదాం, మరలా యథావిధిగా ఆంధ్రేయ యోహోన్ రాపోదాం, వలలు తీసుకురండి, వలలు వేసుకోపోదాం. ఏం చేశాడు? యేసు ప్రభు ఉన్నప్పుడు విడిచిపెట్టి యేసు ప్రభుని వెంబడించాడు, వదిలేసి యేసు ప్రభుని అనుసరించాడు, విసర్జించి యేసు ప్రభుని వెంబడించాడు. ఏ వలనైతే విసర్జించాడో, ఏ వలనైతే విడిచిపెట్టి యేసు ప్రభుని అనుసరించాడో, మరలా యేసు ప్రభు కొన్ని దినములకు ఆరోహణమైన వెంటనే మరలా యథావిధిగా వలలు పట్టుకొని, యోహోనా ఆంధ్రేయ రారా పోదాం, వలలు వెళ్తాం పద. విడిచిపెట్టింది, వదిలేసింది, విసర్జించింది మళ్ళా చేయడానికి ఇష్టపడుతున్నాడు పేతురు. పోయాడండి, మొత్తానికి వలలేశారండి. యేసుక్రీస్తు ప్రభులో మరలా వాళ్ళు వలలేసి వలలు పడుతుంటే యేసుక్రీస్తు ప్రభు వారి ప్రశ్నమిస్తాడు. వద్దనుకున్నాడు, వదిలేశాడు, ఇక నాకు అవసరం లేదనుకొని ప్రభును వెంబడించాడు, ప్రభును అనుసరించాడు, ప్రభుతో నడిచాడు. మరలా వదిలేసిన దాన్ని, వద్దనుకున్న దాన్ని, విసర్జించిన దాన్ని మరలా చేస్తూ ఉన్నాడు. దీనినే అంటారు కుక్క వామిటింగ్ చేసుకొని మరలా తినుతా. కుక్క ఏం చేస్తుంది? కక్కేస్తుంది, వామిటింగ్ చేస్తుంది, మరలా అదేం చేస్తుంది? అదే చెప్తుంది. దీన్ని అంటారు ఒకసారి ప్రభుత్వం నేను పాపం చేయను, ఇక పాపం జరిగించను, ఇక పాపము నేను జోలికి వెళ్ళను, ఇక నీవే నాకు కావాలి ప్రభా, నీతో నేనుంటే చాలు ప్రభా, నీతో కలిసి బ్రతికితే చాలు ప్రభా, నీవెంటుంటే చాలు ప్రభా, నాకు ఈ పాపం కంటే నీతో ఉండుటే నాకు మిన్న, నీతో గడిపితే నాకు మేలు, నీతో ఉండుటే నాకు మేలు, నిన్ను విడిచి ఉండలేను, నువ్వు లేకుండా ఉండలేనని ప్రభుతో తీర్మానం చేసుకొని పాపాన్ని విడిచిపెట్టావు. కొన్ని రోజులు అయిపోయింది, కొన్ని దినాలు గడవంగా మరలా ఏం చేస్తున్నావు? ఏ పాపాన్ని విడిచిపెట్టావో, ఏ పాపాన్ని వదిలిపెట్టావో, ఏ పాపాన్ని వద్దనుకుని ప్రభుని వెంబడించావో అదే పాపాన్ని జరిగిస్తున్నావు, అదే పాపాన్ని చేస్తున్నావు. వీళ్ళను ఏమంటారంటే కుక్క వాంతింగ్ చేసుకొని మరలా కక్కిన దాన్ని తినే టైప్ మనుషులు. కక్కిన దాన్ని తినే టైప్ మనుషుల్లో వద్దనుకున్నది, విసర్జించింది, తృణీకరించింది మరలా చేయడానికి ఇష్టపడతారు. నా ప్రియమైనటువంటి వాళ్ళరా, ఒక పాపాన్ని మనం వద్దు అనుకున్నప్పుడు, దేవుడు మాకు కావాలా, ఆ పాపాన్ని విడిచి దేవుని మనం వెంబడించినప్పుడు, ఆ పాపాన్ని వదిలిపెట్టి దేవుడి దగ్గరికి మనం వెళ్ళినప్పుడు, ఆ పాపాన్ని విసర్జించి దేవునితో మన అడుగులు వేసినప్పుడు మరలా ఆ పాపం జోలికి మనం వెళ్ళకూడదు. ప్రైజ్ ది లార్డ్. ఆ పాపాన్ని మనం జయించకూడదు, ఆ పాపాన్ని మనం చేయకూడదు. బిలాము చేసింది అదే. తప్పు చేశాడు, క్షమాపణ పొందాడు, మరలా పాపం చేయడానికి ఇష్టపడుతున్నాడు. ఈ తప్పు త్రోవలో మనము నడవక యుందుముగాక. చివరి మాట సంఖ్యాకాండం 31:16 సంఖ్యాకాండం 31:16 మీరు అక్కడ మాటను గమనించండి. సంఖ్యాకాండం 31:16 ఇదిగో బిలాము మాటను బట్టి పేయేరు విషయములలో ఇశ్రాయేలీయుల చేత యెహోవా మీద తిరుగుబాటు చేయించిన వారు వీరు కారా? చాలండి, గమనించండి. బిలాము అంట ఇశ్రాయేలీయులు పాపము చేయుటకు కారణమయ్యాడు. ఎలాగో నేను చెప్తాను, ఆలకించండి. బిలాము ఏం చేశాడంటే బాలాకు మాట విని ఇశ్రాయేలు శపించడానికి పలుమార్లు పూనుకున్నాడు. ఇశ్రాయేల్ని శపిస్తున్నాడు. ఆ శాపం ఇశ్రాయేలుకి దేవుడు
శపించడానికి పూనుకుంటున్నాడు, ఇశ్రాయేల్ని శపించడానికి పూనుకుంటున్నాడు. నోటిలో నుంచి శాపగ్రస్తమైన మాటలు రావట్లా, దీవెనే వస్తుంది, దీవెనే వస్తుంది. ఇంక ఏం చేయలేక బిలాము ఇంటికి వెళ్తూ వెళ్తూ బాలాకు చెవున ఒక మాట వేసిపోతాడు. బాలాకు ఏం చెప్తాడంటే, వీళ్ళని యెహోవాయే దీవించాడు, ఆయనే వీళ్ళని దీవించాడు, ఇక దాన్ని నేను మార్చలేను, ఇంకా అది నా వల్ల కాదు, మార్చడం నా తరం కూడా కాదని వెళ్తూ అయితే ఒక్క విషయం వీళ్ళని శిక్షించాలంటే, వీళ్ళు నాశనం అయిపోవాలంటే వీళ్ళ దేవుడే వీళ్ళని నాశనం చేయాలి, వీళ్ళు దేవుడే వీళ్ళని శిక్షించాలి, వీళ్ళు దేవుడే వీళ్ళ పతనం చేయాలి. మరి వీళ్ళ దేవుడు వీళ్ళు నాశనం చేయాలంటే, వీళ్ళు పతనం చేయాలంటే వీళ్ళు పాపం చేయాలి. వీళ్ళు పాపం చేయలాగిన మోయాబులో మిద్యానిలో ఉన్నటువంటి అందమైన స్త్రీలను ఇశ్రాయేలు సమాజంలో వదిలేయాలి. అందమైన స్త్రీలను, మోయాబులో ఉన్నటువంటి మిద్యానిలో ఉన్నటువంటి ఈ అందమైన స్త్రీలను తీసుకొని పోయి ఎక్కడ వదిలిపెట్టాలా? ఇశ్రాయేలు సమాజం వదిలేయండి. వీరు ఆ స్త్రీలతో పాపం చేస్తారు, దేవుడు కోపం వాళ్ళ మీద దిగి వస్తుంది, దేవుడే వాళ్ళని నాశనం చేస్తాడన్న మాట ఈ బిలాము పోతూ బాలాకు చెప్పేసి, బాలాకు ఏం చేశాడు? నిజమే కదా, రైటే కదా అని చెప్పి మోయాబులో ఉన్న అందమైన స్త్రీలను ఇశ్రాయేలు సమాజంలో వదిలేశారు. ఇశ్రాయేలీలు మోయాబురాళ్ళతో పాపం చేయడం ప్రారంభించారు, వ్యభిచారం చేయడం ప్రారంభించారు, వాళ్ళతో పాపాన్ని జరిగించడం ప్రారంభించారు. దేవుని కోపం ఇశ్రాయేలు మీద అలాగ దిగొచ్చి ఒక్క దెబ్బతో 22,000 మంది చంపేస్తారు. ఒకే ఒక్క దెబ్బతో 22,000 మంది. పక్కనే మోషే ఉంటారు, జనులు ఉంటారు, నాయకులు ఉంటారు, అయినా కూడా మోయాబు స్త్రీలతో ఇశ్రాయేలు పాపం చేస్తారు. దేవుని కోపం దిగొస్తుంది, 22,000 మంది అక్కడే చంపేస్తారు. దీనికి కారణం ఎవరు? బిలాము. పోతూ ఏం చెప్పిపోయాడు? బాలాకేమో కుదిరిపోయాడు. వీళ్ళ నాశనం చేయగలిగిన వీళ్ళ దేవుడు ఒక్కడే. దేవునికి విరోధంగా వీళ్ళ చేత పాపం చేయించేలా మోయాబురాళ్ళని అక్కడ పంపించు, వాళ్ళతో పాపం చేస్తారు, వాళ్ళతో అపవిత్రమైన పనులు చేస్తారు, తద్వారా దేవుని శిక్ష వారి మీదకి వస్తుంది అని చెప్పేసి వెళ్ళిపోయాడు. అంతే, దేవుని ఉగ్రత ఇశ్రాయేలు ప్రజల మీదకి వచ్చి 22,000 మంది చనిపోయారండి. 22,000 మంది చనిపోయారు, తెగులు వచ్చి. దీని కారకుడు బిలాము. ఇది బిలాము నడిచిన తప్పు త్రోవ. ఇతరులు ఇశ్రాయేలు పాపమునకు కారకులు అవడానికి, పాపము చేయడానికి, పాపమును పడిపోవడానికి కారణం ఎవరై అంటే బిలాము. ఇశ్రాయేలు పాపము చేయుటకు, పాపములో పడిపోవటకు, పాపాన్ని జరిగించుటకు దేవుని యొక్క తెగులు ఇశ్రాయేలు మీదకి వచ్చి ఆ ఇశ్రాయేలు 22 మంది మరణించడానికి కారణం బిలాము. ఇదే ఇశ్రాయేలు బిలాము చేసినటువంటి తప్పు త్రోవ. నా ప్రియ దేవుని జనమా, యేసుక్రీస్తు స్వరక్తము చేత కడగబడిన నీవు నేను, యేసుక్రీస్తు యొక్క కుమారుడిగా కుమార్తెగా చేర్చబడిన నీవునేమో ఇతరులు పరిశుద్ధంగా బ్రతుకుతే మనం కోరుకోవాలి, కానీ మనల్ని బట్టి ఇతరులు పాపములు పడకూడదు. ఇతరులు పాపములు పడటకు కారణం మనము కాకూడదు. ఇతరులు పాపము చేయటకు, ఇతరులు పాపములు పడిపోవటకు, ఇతరులు పాపము మార్గంలో నడిపించడానికి మనము కారకులం అవ్వకూడదు. ఇతరులు పాపం చేయడానికి మన కారకులు అవ్వకూడదు. ఇతరులు పాపములు పడిపోవడానికి మనం కారకులు కాకూడదు. అందుకని నేను ఎప్పుడు చెప్తుంటాను, ఆకర్షణీయత ఉండకూడదు స్త్రీకి. ఒక స్త్రీ ఆకర్షణీయత, అట్రాక్షన్, షార్ట్ డ్రెస్సులు వేసుకొని, విస్తారమైన జడలు అల్లుకొని, విస్తారమైన పూలు పెట్టుకొని, విస్తారమైన అలంకరణ కలిగి రోడ్డు మీదకి నడిచిపోతే చూచేటువంటి పురుషుల యొక్క స్వభావాలు, పురుషుల యొక్క తలంపులు ఎలా ఉంటాయి? చెడు తలంపులు కావా? చెడు ఆలోచనలు రావా? తగుమాత్రపు అలంకరణ కలిగి ఉండాలని పౌరు భక్తుల వరకు నేను చెప్పలా. ఇతరులకు మనం పాపానికి కారకులం కాకూడదని విస్తారమైన అలంకరణతో, విస్తారమైన సౌందర్యము అలంకరించుకొని మనం రోడ్ల మీద పడిపోతూ ఉంటే చూసేటువంటి పురుషుడు తప్పుడు ఆలోచనలతో, తప్పుడు ఉద్దేశాలతో చూస్తాడు. కనుకనే మనము
తగుమాత్రపు అలంకరణ కలిగి ఉన్నాడు. అందుకనే హెబ్రోను బేతేలు సంఘాలలో అలంకరణ చేయనివ్వరు, పూలు పెట్టుకునేవారు, చేతులకి ఏంటది గోరింటాకు పెట్టుకునేవారు, నేర్లు పాలిష్ పెట్టుకునేవారు. ఎందుకు ఈ కట్టడాలు, ఈ నియమాలన్నీ భక్త్ సింగ్ గారు పెట్టారంటే ఆయనకేమి జ్ఞానంలా కాదు, వివేకంలా కాదు, తెలివిలా కాదు. అట్రాక్షన్ బట్టి ఇతరులు పాపంలో పడిపోయే అవకాశం ఉన్నాయి. ఆకర్షణీయతను బట్టి ఇతరులు చెడు మార్గంలో వెళ్ళే అవకాశం ఉన్నాయి. ఈరోజు చాలా మంది క్రైస్తువులలో చున్నీ లేకుండా తిరుగుతారు, లేదా చున్నీ లేకుండా బజార్ల మీదకి వస్తుంటారు. ఎంతమంది అండి? ఎందుకు ఈ ఆకర్షణీయత? ఎందుకు ఇలాంటి స్థితిగతి? ఇవి మనకు ఉండకూడదు అంటారు. గోరిండా పెట్టుకునే పాపం ఏముంది? పూలు అల్లుకొని వస్తే పాపం ఏముంది? తర్వాత ఇంకా నేర్లు పాలిసి పెట్టుకునే పాపం ఏముంది? ఈ చెత్త ఫిలాసఫీలని చాలా మంది చెప్తూ ఉంటారు. వీటి వలన ఇతరులు పాపములు పడిపోయే అవకాశం ఉంది. ఇతరుల మోహపు చూసే అవకాశం ఉంది. దానికి నువ్వు బాధ్యురాలు కాకూడదని, దానికి నువ్వు కారకురాలు కాకూడదని దైవ సేవకుడైన భక్త్ సింగ్ గారి నియమ నిబంధనలు పెట్టారు. ఒక దైవ సేవకుడు భక్త్ సింగ్ గారే కాదు, ఏసన్న గారు కూడా ఇట్లాంటి నియమ నిబంధనలు పెట్టారు. తగుమాత్రం అలంకరణ స్త్రీ కలిగి ఉండాలి, తగుమాత్రం అలంకరణ స్త్రీ ఉండాలని ఈ నియమ నిబంధనలు భక్తుడైన ఎస్ఎన్ గారును, భక్తుడైన భక్త్ సింగ్ గారును పెట్టారు. అదే విధంగా పౌలు భక్తుడు కూడా చెప్పాడు, తగుమాత్రపు అలంకరణ స్త్రీ కలిగి ఉండాలని. కనుక నా ప్రియమైనటువంటి వాళ్ళారా, ఇక్కడ నేను చెప్పదలిచిన మాట ఏంటంటే, ఇతరులకు మనం ఎలా ఉండాలా? పాపానికి మనము ఇతరులు పాపములో పడిపోయేటట్టు, వాళ్ళు పాపము చేసేటట్టు, వాళ్ళు పాపము చేయడానికి కారణం మనమై ఉండకూడదు. ఇతరులు పాపం చేయటకు, ఇతరుల పాపంలో పడిపోవటకు, ఇతరుల పాపానికి కారకులు అవుటకు మనమై ఉండకూడదు. ఇందాక ఆ స్త్రీ ఏం చేసింది? తన భర్తనే ఇంకొంచెం తాగు, కొంచెం తాగు, కొంచెం తాగు అనేది. నేను నిజం చెప్తున్నా, వాడి బాలాజీ ఉన్నాడు పక్కన. కొంచెం తాగు, కొంచెం తాగయ్యా, కొంచెం తాగయ్యా. ఈ స్త్రీ అంటదంట. వ్యర్థమైన వాటన్నిటికి డబ్బులు ఇవ్వయ్యా, ఈ స్త్రీ అంటదంట. ఇప్పుడు ఆ భర్త పాపము నాకు చేయటకు కారకురాలు ఎవరు? భార్యే. ఆ స్థితిలో మనం ఉండకూడదు. ఇతరులు పాపానికి కారణం మనం అవ్వకూడదు. ఇతరులు పాపం చేయటకు కారణం మనం అవ్వకూడదు. ఒక మాట చెప్పి ముగిస్తాను. ఒక కుమారుణ్ణంట జీవిత ఖైదీగా జైలు పెట్టేశారంట. కుమారుణ్ణి తీసుకెళ్ళిపోయి జీవిత ఖైదీగా, ఒక బ్రతుకు దినములంతా ఖైదీగా జైలు పెట్టేశారు. ఎందుకంటే తను చేసినటువంటి ఒక తప్పును బట్టి అతనికి కోర్టు తీర్పిచ్చింది జీవిత ఖైదీగా, జీవిత కాలమంతా జైల్లో ఉండేవారిగా కోర్టు తీర్పిచ్చింది. ఇతడు జైల్లో ఉండగా ఒకరోజు తల్లి ఈ కుమారుని చూడడానికి వెళ్ళిందంట. ఒకరోజు తల్లి కుమారుని చూడడానికి జైలుకి వచ్చిందంట. జైలుకి వస్తే జైలు అధికారి ఒక ఆయన ఈ కుమారుడు దగ్గరకు వచ్చి, రే బాబు, రే నాన్న, నీ తల్లి నిన్ను చూడడానికి వచ్చిందిరా. వినండమ్మా, నీ తల్లి నిన్ను చూడడానికి వచ్చింది, మరి రమ్మంటావా? నీ తల్లిని రమ్మంటావా? నిన్ను చూడడానికి వచ్చింది, రమ్మంటావా అంటే ఆ జైల్లో ఉన్నటువంటి కుమారుడు అంటాడు, సార్, మా తల్లిని ఇక్కడ కూడా మీరు తీసుకొస్తే, మా తల్లిని ఇక్కడ కూడా పిలుచుకొస్తే తల్లిని చంపి జైల్లో కూర్చున్నోడుగా నా పేరు రేపు పొద్దున్నే పేపర్లో పడుతుంది అన్నాడు. నా తల్లి కూడా ఇప్పుడు కూడా మీరు నా తల్లి కూడా నాకు చూపిస్తే, నా తల్లి కూడా నా దగ్గరకు వస్తే, నా తల్లిని కుత్తికి పిసికి చంపేసి, తల్లిని చంపి జైల్లో కూర్చున్నోడని రేపు ఉదయాన్నే మీరు నా పేరుని పేపర్లో చూడాల్సి వస్తుంది. నా తల్లిని నా దగ్గరికి రానివ్వకండి, నా తల్లిని తీసుకురానివ్వకండి, నా తల్లి నా దగ్గరికి రానివ్వకండి అన్నదంట. అడన్నా జైలు అధికారి అన్నదంట, రే నీకేమో పిచ్చి పెట్టిందా? నీ కన్న తల్లి నేను చూడడానికి వచ్చిందిరా. నీ కన్న తల్లి నీ స్థితిగతిని తెలుసుకోవడానికి వచ్చింది. నీ కన్న తల్లి నీ పరిస్థితి ఎలా ఉందో కాస్త నీతో మాట్లాడడానికి వచ్చింది. రానివ్వరా అంటే, లేదు సార్, ఆమె రానియొద్దు. ఆమె వస్తే మాత్రం ఆమెను ఖచ్చితంగా నేను ఇక్కడే చంపేస్తా. ఆమెను వస్తే మాత్రం నేను ఇక్కడే చంపేస్తా. ఎలాగో నా జీవితానికి జీవిత ఖైదీ పడిపోయింది. ఆవిని చంపి నేను ఉరి శిక్ష ఎక్కడానికి నేను సిద్ధమే. ఆవిని మాత్రం నా దగ్గరికి రానివ్వనంటే
ఎందుకురా ఇలా మాట్లాడుతున్నావు అని జైలు అధికారి అడుగుతున్నాడంట. రే ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు, దేనికి ఇలా మాట్లాడుతున్నావు? సార్ అనండమ్మా, సార్ ఈరోజు నేను జీవిత కాలము ఖైదీని అవ్వాల్సి వచ్చడానికి గల కారణం నా తల్లే. నేను ఈరోజు జైల్లో ఉన్నానంటే, జీవిత కాలం నాకు ఖైదీగా శిక్ష పడిందంటే దానికి కారణం మరి ఎవరో కాదు, నా తల్లే. ఏం చేసిందిరా నీ తల్లి నిన్ను? ఏం చేసింది నిన్ను? చిన్నప్పుడు నా తల్లికి మల్లెపూలు అంటే భలే ఇష్టం సార్. మల్లెపూలు అంటే భలే ఇష్టం. మా ఇంటి పక్కన ఒక చెట్టు ఉండేది. ఆ చెట్టుకి మల్లెపూలు విపరీతంగా కాసేసారు. నా తల్లి అనేది, రే నాన్న, పక్కన వాళ్ళు కూడా చెప్పు శబ్దం కూడా వినబడకుండా చాటున మాటున మెల్లగా వెళ్ళి అన్ని పూలు పట్టుకోరారా అనేది. నా తల్లి మాట విని చాటున మాటున చొప్పులు శబ్దం కూడా వినబడకుండా కొంచెం చీకటి కనగానే అలా మళ్ళీ చెట్టులోకి వెళ్ళి పూలన్నీ తెంపుకొని నా తల్లికి తీసుకొచ్చి ఇచ్చేవాడిని. నా తల్లి నన్ను బట్టి సంతోషించింది, నన్ను బట్టి నా తల్లి ఆనందించింది. ఎంత మంచి పని చేసావురా అని సంతోషించి సంబరపడిపోయి ఆ పూలు పెట్టుకుని ఉత్సాహించింది సార్. అలాగున మా గ్రామంలో కోళ్ళు అక్కడక్కడ గుడ్లు పెడితే ఆ గుడ్లు పెట్టినటువంటి కోడి గుడ్లను తీసుకొచ్చి నా తల్లికి ఇస్తే నా తల్లి సంతోషించి సంబరపడిపోయి ఆనందపడిపోయి ఆ గుడ్లతో ఆమ్లెట్ వేసి నేను నా తల్లి తినడం ప్రారంభించాం సార్. దాన్ని బట్టి నా తల్లి సంతోషించింది. చిన్న చిన్న పాపాలు, చిన్న చిన్న దొంగతనాలు చేస్తుంటే నా తల్లి నాకు వెనకల్లా సహకరించింది, సంతోషించింది. దాన్ని బట్టి నన్ను కనపరిచింది. అందుకనే ఇది తప్పు కాదనుకున్నాను సార్, ఇది చెడు కాదనుకున్నాను సార్, ఇది పాపం కాదనుకొని పెద్ద పెద్ద దొంగతనాలు చేయడానికి కూడా వెనకాలేదు, పెద్ద పెద్ద దోపిడీలు చేయడానికి కూడా వెనకాలేదు. దొంగతనాలు చేసి తీసుకొచ్చి ఇస్తుంటే నా తల్లి సంతోషించి సంబరపడి ఆ గొప్పడు రానిదే కానీ ఇది తప్పురా, ఇది చేయకూడదురా, ఇది సరైనది కాదురా, ఇది తప్పుడు మార్గమురని ఏ రోజు నన్ను గద్దించింది కాదు సార్, ఏ రోజు నన్ను తిట్టింది కాదు సార్, ఏ రోజు నన్ను కొట్టింది కాదు సార్. నన్ను ఇంకా సహకరించి సపోర్ట్ చేసి దానిని బట్టి గొప్పడు అని నన్ను ఎంకరేజ్ చేసిందే తప్ప ఎక్కడ నన్ను తిట్టలేదు సార్, ఎక్కడ నన్ను కొట్టలేదు. అలా అలా పెరిగిన నేనే గొప్ప దొంగతనం చేసి ఈరోజు జీవిత ఖైదీని అవ్వాల్సి వచ్చింది. నా తల్లి నా కంటిన పడితే ఆమెను చంపి నేను ఉరెక్కడానికి కూడా సిద్ధంగా ఉన్నాను సార్. నా దగ్గరికి అది రావద్దు. ఆ రోజే నేను మొదటి తప్పు చేసినప్పుడే, రెండో తప్పు చేసినప్పుడే నా తల్లి 4 చివాట్లు పెట్టి గద్దించి నన్ను కొట్టి అరిచి తిట్టుంటే ఈరోజు నేను ఈ స్థితికి వచ్చేవాడిని కాదు కదా, ఈ బ్రతుకు నాకు అయి ఉండేది కాదు కదా. నా తల్లి ఆ రోజు నన్ను కొట్లా, ఆ రోజు నన్ను తిట్లా, అది తప్పురా అని ఆ రోజు నన్ను గద్దించకపోగా గొప్ప పని చేసావురా, మంచి పని చేసావురా అని నన్ను వెన్ను తట్టింది. దాంతో ఈరోజు నేను గొప్ప తప్పు చేసి, ఇంత గొప్ప పాపం చేసి, ఇంత గొప్ప దొంగతనం చేసి జీవిత ఖైదీని అవ్వాల్సి వచ్చింది సార్ అని ఆ కుమారుడు జైలు అధికారితో చెప్పి వాపోయి కన్నీళ్లు పెట్టాడు. ఆ తల్లే ఈ కుమారుడు పాపం చేయటకు ఒక దొంగగా మార్చబడి ఆ జీవిత కాలం అంతా ఒక ఖైదీగా మార్చబడడానికి కారణం తల్లే. ఆ రోజు 4 ఏట్లు వేసుంటే, ఆ రోజు 4 దెబ్బలు వేసుంటే, ఆ రోజు 4 తిట్లు తిట్టుంటే ఈరోజు తప్పు చేసి ఉండేవాడు కాదు. నా దేవుని జనమా, నా దేవుని ప్రియులారా, గమనించండి. ఇతరులు పాపము చేయటకు మనం ఎప్పుడు కారణం కాకూడదు. ఆ భార్య తన భర్తను ప్రోత్సహిస్తుంది, ఇంకొక పెక్కి కొంచెం దాగు నాకొద్దు అని భర్త అంటుంటే కొంచెం నేను మానేస్తున్నానంటే కొంచెం దాకా ఏం కాదు, ఎక్కువ దాకా కొంచెం దాకా ప్రోత్సహిస్తుంది, పురికొలుపుతుంది. భర్త పాపము చేయటకు ఈవిడే కారకురాలు. ఆ కుమారుడు తప్పిపోయి పాపం చేసి జీవితాంతం జైలు శిక్ష అనుభవించేటప్పుడు తల్లే కారకురాలు. మనం ఇతరులు పాపం చేయటం కారకురాలు ఇప్పుడు కాకూడదు. కొంతమంది తల్లులు కూడా తమ కూతురు చేత వ్యభిచారం చేపిస్తుంటారు, పాపం చేస్తుంటారు, డబ్బులు గడించడానికి, కుటుంబాన్ని పోషించుకోవడానికి, కుటుంబాన్ని నడిపించుకోవడానికి, కుటుంబాన్ని కట్టుకోవడానికి, కుటుంబంలో అవసరతలు తీర్చుకోవడానికి తన కడుపున పుట్టిన బిడ్డలను బజారును పెట్టడానికి కూడా వెనకాడతారు. కూతుర్ల పేర్లు చెప్పుకుని డబ్బులు సంపాదించి తెచ్చిపెట్టుకునే వాళ్ళు కూడా లేకపోలేదు. వీళ్ళంతా వాళ్ళు పాపము చేయటకు వీరు కారణం అవుతున్నారు.
వాళ్ళు పాపం చేయటకు వీరు కారణమవుతుంది. నా దేవుని ప్రియుల, బిలాము చేసిన తప్పదే, బిలాము చేసిన పొరపాటు అదే, బిలాము చేసిన తప్పుడు త్రోవ అదే. ఇశ్రాయేలు పాపము చేయడానికి కారకుడు బిలామయ్యాడు. 2వ దినవృత్తాంతంలో 33:9 ఒక మాట ఉంది, ఆ మాట చదివేసి ముగించేసుకున్నాం. 2వ దినవృత్తాంతంలో 33:9. ఈ ప్రకారము మనష్షే యూదా వారిని యెరూషలేము కాపురస్తులను మోసపుచ్చిన వాడైన ఇశ్రాయేలీయుల ఎదుట ఉండకుండా యెహోవా నశింపజేసిన అన్యజనుల కంటెను వారు మరింత అక్రమంగా ప్రవర్తించినట్లు చేయుటకు కారకుడాయను. ఎంత ఘోరమైన మాట అండి. ఈ మనష్య గురించి 33:9 మనష్య గురించి మాట్లాడబడింది. మనష్య అంట యూదా వారిని యెరూషలేములో ఉన్న కాపురస్తులను మోసపుచ్చిన వాడై ఇశ్రాయేలీయుల ఎదుట ఉండకుండా యెహోవా నశింపజేసిన అన్యజనుల కంటెను వారు మరింత అక్రమంగా ప్రవర్తించుటకు కారకుడాయడు. మనష్య అనబడిన ఈ రాజు యూదా దేశానికి రాజని, యూదా ప్రాంతానికి రాజు. యూదులను మనష్య పరిపాలిస్తున్నటువంటి కాలంలో యూదులు విస్తారంగా పాపము చేయడానికి, విస్తారంగా పాపపు త్రోవలో నడవడానికి, విస్తారంగా పాపాన్ని జరిగించడానికి ఎవరయ్యా కారణం అంటే మనష్యే. ఆ పై లేఖనాలు చదివి కనబడతాం మనకు. మనష్యే ఎంత పాపము యూదుల చేత చేయించాడు చూడండి. 5వ వచనం నుంచి మనకు కనబడతాయి. మరియు యెహోవా మందిరము 2 ఆవరణములతో ఆకాశ నక్షత్రములు బలిపీఠములు కట్టించెను. బెన్నో హిన్నోము లోయ యందు అతడు తన కుమారులను అగ్నిగుండములో దాటించి ముహూర్తములను విచారించుచు మంత్రములను చిల్లంగితనమును వాడుక చేయు కర్ణ పిశాచములతోను సోదెగాండ్రులతోను సాంగత్యము చేయుచు యెహోవా దృష్టికి బహుగా చెడు నడత నడుచుచు ఆయనకు కోపము పుట్టించెను. ఇంకా అలాగ చెప్పుకుంటూ వచ్చి 9వ వచనంలో అంటాడు, యెహోవా నశింపజేసిన అన్య జనుల కంటేను వారు మరింత అక్రమంగా ప్రవర్తించినట్లు చేయుటకు కారకుడని. మనష్య అంట దేవుని ప్రజల కంటే అన్యులు ఉన్నారే, వాళ్ళకంటే అధికంగా పాపము చేసి అంత స్థితికి యూదుల చేత అంత పాపము చేయడానికి కారకుడైందంట. మనము అన్యులు ఉన్నాం కదా. అన్యులు చేసే పాపము కంటే ఎంత పాపం ఉంటుందో, ఆరాధన కానీ విస్తారమైన పాపం ఉంటుంది, అధికమైన పాపం ఉంటుంది. ఆ పాపము కంటే యూదులే ఇంకా అధికమైన పాపము చేయుటకు కారకుడు మనష్య అయ్యాడంట. అందుకని ఆ కింద మనష్యని దేవుడు అంత కఠినమైన శిక్ష విధిస్తాడో చూడండి. 10వ వచనం, యెహోవా మనష్యకును అతని జనులకు వర్తమానములను పంపిన వారు చెవి యొక్కకపోయిరి. కాబట్టి యెహోవా అష్షూరు రాజు యొక్క సైన్యాధిపతులను వారి మీదికి రప్పించాను. మనష్య తప్పించుకొని పోకుండా వారు అతను కొట్టుకొని గొలుసులతో బంధించి అతని బబులోనుకు తీసుకొని పోయిరి. దేవుడు ఏం చేశాడు? వదిలిపెట్టాడా? ఇతరుల పాపానికి కారకుడవుతున్న మనుష్యుని వదిలిపెట్టాడా? యూదులు పాపము చేయుటకు కారకుడవుతున్న మనుష్యుని వదిలిపెట్టలా. ప్రక్కనే అవతల దేశంలో ఉన్నటువంటి అష్షూరులను మనష్య మీదకి తీసుకొని వచ్చాడు. పిచ్చ కొట్టుడు కొట్టారు వాళ్ళు. మనష్యని కొట్టి ఈడ్చి బబులోనికి తీసుకెళ్ళి బంధించేశారు, వేధించారు, బాధించారు, ఓనబొట్టి పెట్టారు. మనం పాపం చేసేది కాకుండా ఇతరులు కూడా పాపం చేయడానికి కొంతమంది ప్రేరేపిస్తూ ఉంటారు. మనం చెడిపోయేది కాకుండా ఇతరులు చెడగొడుతుంటారు. మనము నాశనం అయ్యేది కాకుండా ఇతరులు నాశనం అయిపోవాలని కోరుకుంటుంటారు. మనము పతనం అయిపోయింది కాకుండా ఇతరుల పతనం అవ్వాలని కోరుకుంటుంటారు. మనం పాపంలో పడిపోతే ఇతరులు కూడా పాపంలో పడిపోవాలని కొంతమంది ఇతరులు పాపం చేయటకు కారకులు అవుతుంటారు. ఎక్కువగా యవనస్తులైన అమ్మాయిలలో ఇది జరుగుతుంటుంది. ఈ అమ్మాయి తప్పు చేస్తుంటది, ఈ అమ్మాయి పాపం చేస్తుంటది, ఈ అమ్మాయి తప్పుడు త్రోవలో పడిపోయి ఉంటుంది. నేను పాపం చేశానుగా, నేను తప్పు చేశానుగా, ఈ పిల్ల పరిశుద్ధంగా ఉండకూడదు, ఈ పిల్ల భక్తిగా ఉండకూడదు, ఈ పిల్ల నీతిమంతురాలు ఉండకూడదు. ఎవరో ఒకరికి అమ్మాయిని కట్టబెట్టాలని ఈ స్నేహితులు ఏం చేస్తారంటే, బాగున్న అమ్మాయిని వాడిని చూస్తున్నాడే, వాడి నీ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ పెట్టున్నాడే, వాడి మీద నీ చూపంత వాడి మీదనే పడుతుందే, వాడు చూడటం, వాడికి ఆలోచన ఉండదు, వాడికి తలంపు ఉండదు. ఈ పక్కన కూర్చొని గుడ్డుతుందే ఉండదు, గమ్ముగా
ఈ పక్కన కూర్చున్నటువంటి ఈ నడ్డిది గొమ్మ ఉండదు. ఈ బ్రతుకంతా గుడ్డి బ్రతుకే, జీవితం అంతా నడ్డే, బ్రతుకంతా లోపంతో గుడ్డి బ్రతుకే. ఈ గుడ్డిది నడ్డిది గొమ్మ ఉండదు. చూస్తున్నాడే నిన్నే, నువ్వెప్పుడు చూసావు? ఈ పక్కన నిన్ను చూడటం నేను చూసినా, నీ వైపే చూస్తుందే, నీ వైపే చూస్తుండే, అదే పనికి చూస్తుండే, అలాగే చూస్తుండే, వాడు మార్గం నడపడుతుంది, నీ వెంట వస్తుండే. లేనిపోని ఆశీర్వాదిలో పుట్టించింది, లేనిపోని కోరికలు అమ్మాయిలో పుట్టడానికి కాలుకురాలి పక్క అమ్మాయి. ఇదే అమ్మాయి బొమ్మ కొనకుండా ఈ అమ్మాయి ఉన్నటువంటి బాయ్ ఫ్రెండ్తో ఆ అబ్బాయి ద్వారా కనెక్ట్ అవుతాడు. ఈ అమ్మాయి ఆ అమ్మాయి నిన్ను చూస్తుంది, ఆ అమ్మాయి నిన్ను చూస్తుంది, ఆ అబ్బాయి ఇంకంతే. ఇంకా అబ్బాయి అమ్మాయి ఇద్దరు ఏమైపోతారండి? పాడైపోయి చెడిపోయి నాశనం. వాళ్ళు పోయింది కాకుండా, వాళ్ళు చెడింది కాకుండా, వాళ్ళు పాపంలో పడింది కాకుండా, వాళ్ళు నాశనం అయిపోయింది కాకుండా, ఇతరులను కూడా నాశనం చేయడానికి, ఇతరులను కూడా పాడు చేయడానికి, ఇతరులను కూడా పాపంలోకి తీసుకెళ్ళిపోవడానికి ప్రేరేపిస్తూ ఉంటారు కొంతమంది. దేవుడు సమస్తము చూస్తున్నాడు, దేవుడు ఒప్పుకోడు. దేవుడు సమస్తము చూస్తున్నాడు, దేవుడు ఒప్పుకోడు. తాట తీస్తాడు దేవుడు, తోలు ఒలుస్తాడు దేవుడు. కొంతమంది ఉంటారు ఇంకా సంఘాలలో అయితే, వీడు బాగుండడు సంఘాన్ని అంతా పాడు చేయడానికి, సంఘాన్ని అంతా నాశనం చేయడానికి, సంఘాన్ని అంతా తప్పుడు త్రోవలో నడిపించడానికి, సంఘాన్ని అంతా త్రోవ తప్పించడానికి ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. బాగున్న సంఘం, కట్టబడిన సంఘం, నిలబెట్టబడిన సంఘం, సజావుగా జరుగుతున్న సంఘాన్ని లేనిపోని ఆలోచనలతో, లేనిపోని తలుపులతో, లేనిపోని మాటలతో సంఘంలో ఉన్న ప్రజలలో పురికొల్పి రెచ్చగొట్టి సంఘాలను పాడు చేస్తుంటారు. వీళ్ళు పోయింది కాకుండా ఇతరులు కూడా పాపం చేయటకు, సంఘం కూడా పాడైపోవడానికి కారణమవుతుంటారు. జాగ్రత్త సుమా, దేవుడు ఒప్పుకోడు, దేవుడు ఒప్పుకోడు. వీడు నశించిపోయింది కాకుండా, వీడు పాత్రం అయిపోయింది కాకుండా, వీడు పాడైపోయింది కాకుండా, ఆ సంఘానికి వస్తున్న బిడ్డలకు లేనిపోని మాటలని చెప్పి, వ్యర్థమైన మాటలు చెప్పి, లేనిపోని మాటలతో వాళ్ళని రేపి, సంఘం మీద, సంఘ సేవకుడి మీద తిరుగుబాటు చేయించి సంఘాన్ని పాడు చేస్తుంటారు, సంఘాన్ని పతనం చేస్తుంటారు, సంఘాన్ని నాశనం చేస్తుంటారు. అన్ని దేవుడు చూస్తున్నాడు. తోలు తీసేస్తాడు, తాట తీసేస్తాడు. జాగ్రత్తగా బ్రతకాలి. మనము పాపము చేయకూడదు, ఇతరులను పాపము చేయటానికి మన కారణం కాకూడదు. ఒకవేళ నువ్వు పాపంలో పడి బ్రతుకుతున్నా, ఇతడు పాపం చేయడానికి నువ్వు ఎట్టి పరిస్థితుల్లో కారణం మాకు. నువ్వు పరిశుద్ధంగా బ్రతుకు, ఇతరులు పరిశుద్ధంగా నీ ద్వారా బ్రతుకుటకు నీ బ్రతుకుండాలి. ప్రైజ్ ది లార్డ్. నిన్ను బట్టి, నీ బ్రతుకుని చూసి, నీ జీవితాన్ని చూసి, నీ శైలిని చూసి వాళ్ళు కూడా పరిశుద్ధంగా బ్రతకగలగాలి, వాళ్ళు కూడా నీతిమంతులుగా జీవించగలగాలి, వాళ్ళు కూడా యథార్థవంతులుగా బ్రతకగలిగే విధముగా మనము బ్రతుకుదుము గాక. ఇదే బిలాము నడిచిన తప్పు త్రోవ. వాడు పాపంలో పడిపోయింది కాకుండా ఇశ్రాయేలీయులందరూ పాపము చేయడానికి కారణమయ్యారు. ఇశ్రాయేలు పాపం చేయడానికి కారణమయ్యారు. కనుక నా ప్రియమైనటువంటి వాళ్ళగా 3 మాటలు మీరు ఎదుర్కొచ్చాను. ఏందయ్యా బిలాము చేసిన తప్పు త్రోవ, ఏందయ్యా బిలాము వెళ్ళిన తప్పుడు మార్గం అంటే, ఒకటి, బిలాము ఏం చేశాడండి? ఇశ్రాయేలు పాపము చేయుటకు కారణమైన వాడు. రెండో మాట ఏంటి? శోధనలో ఓడిపోయినవాడు, పడిపోయినవాడు, శోధనలో పడిపోయినవాడు. మూడో మాట ఏంటి చెప్పండి? మూడో మాట ఏంటి? శోధనలో పడిపోయినవాడు, తప్పుడు త్రోవలో వెళ్ళినవాడు. ఇంకోటి ఏంటి? పాపాన్ని ఒప్పుకుంటాడు, మరలా చేస్తాడు. పాపాన్ని ఒప్పుకుంటాడు, మరలా చేస్తాడు. ఇది మూడోది. 3 మాటలు. ఇవే బిలాము నడిచిన తప్పు త్రోవ. ఈ త్రోవలు అనేక మంది నడిచి నశించిపోయారు. ఈ త్రోవలో మనము నడవక ఇందుము కాక, ఈ త్రోవలో మనం ఎల్లక ఇందుము కాక. శోధనలో మనం పడకూడదు. పాపం చేసి ఆ పాపాన్ని క్షమాపణ పొందుకుని మరలా పాపం చేయకూడదు. ఇతరులు పాపము చేయటకు మన కారణం కాకూడదు. అంత గొప్ప ప్రవక్త, దేవునితో ముఖాముఖిగా మాట్లాడినవాడు, దేవునితో ముఖాముఖిగా మాట్లాడినవాడు, దేవుని మాటను తప్పనివాడు, అంత గొప్ప ప్రవక్త వెళ్ళినటువంటి తప్పు త్రోవ ఇది. తర్వాత బిలాముని అదే ఇశ్రాయేలు కొట్టి చంపేస్తాడు. బిలాము కూడా నశించుకోడు. ఇలాంటి తప్పు త్రోవలు మనం వెళ్ళకుండా మనం ఇందుము కాక. ఇందుకే బిలాము జీవితంలో నుంచి ప్రభు మనకు నేర్పిస్తున్న కాక. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకోండి.
దయచేసి కళ్ళు మూసుకొని ప్రార్థించండి. కొద్ది నిమిషాలు మన ప్రార్థనలో ఉన్నాం. బిలాము జీవితంలో నుంచి ప్రభు నీతో నాతో సుస్పష్టంగా మాట్లాడాడు. బిలాము బ్రతుకుని జీవితాన్ని మన ముందు ఉంచాడు. బిలాము తప్పు త్రోవలో వెళ్ళాడని, బిలాము త్రోవలో అనేకులు నశించారని ప్రభు నీతో నాతో మాట్లాడాడు. బిలాము అనబడిన ఈ వ్యక్తి దేవునితో ముఖాముఖిగా మాట్లాడేవాడే. బిలాము అనబడిన ఈ వ్యక్తి దేవుని మాటను మీరనివాడే. బిలాము అనబడిన ఈ వ్యక్తి గొప్ప పండితుడే. అలాంటి బిలాము అన్యుడైన బిలాము దేవుని కృపను పొందుకున్నాడు. దేవుని కృపను పొందుకొని ఒక గొప్ప ప్రవక్తగా మార్చబడిన ఈ బిలాము తప్పు త్రోవలోకి వెళ్ళాడు. తప్పుడు త్రోవలోకి వెళ్ళాడు. తప్పుడు మార్గంలోకి వెళ్ళాడు. చెడు మార్గం అనుసరించాడు. చెడు మార్గం అనుసరించాడు. తప్పుడు మార్గంలో నడిచాడు. ఏంటి బిలాము నడిచిన తప్పు త్రోవ? శోధనను జయించలేక పడిపోయిన వాడు. పాపాన్ని ఒప్పుకుంటాడు, మరలా పాపాన్ని చేస్తాడు. ఇశ్రాయేలు పాపము చేయుటకై కారకుడైన వాడు. ఇదే బిలాము చేసిన తప్పు త్రోవ, అదే నడిచిన తప్పు త్రోవ. ఈరోజు ఆ త్రోవలో నీవు నేను నడవకూడదని ప్రభు నీతో నాతో మాట్లాడుతున్నాను. నడవకూడదని ప్రభు నీతో నాతో మాట్లాడుతున్నాను. ప్రార్థన చేస్తున్నాను. థ్యాంక్ యూ జీసస్. దయచేసి అందరూ ప్రార్థన చేస్తున్నాను. థ్యాంక్ యూ లార్డ్. బిలాము నడిచిన తప్పు త్రోవలో నడవకూడదు.